Hello everyone. Welcome to AKS IAS. Myself Amarnath Dimani, faculty for aptitude, pure maths and reasoning. సో ఏబిపిఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగింది. దాంట్లో మన మెంటల్ అబిలిటీ పార్ట్ ఎలా ఉంది అనేది ఆల్రెడీ క్విక్ అనాలిసిస్ అనేది మనం ఆల్రెడీ చేసేసాము. ఇప్పుడు ఫుల్ అనాలిసిస్ చేయబోతున్నాం. ఓకేనా? సో ఏబిపిఎస్సి గ్రూప్ 1 పేపర్ ఎక్స్ప్లెనేషన్ ద మెంటల్ అబిలిటీ పార్ట్ బై myself Amarnath Dimani. Okay? Let's see the questions one by one. Okay? Let's see the first question. రైట్. సో గణేష్ తన పొదుపు 1,26,588 రూపాయలలో 50% అయోధ్య ట్రస్ట్కి విరాళంగా ఇచ్చాడు. మరియు మిగిలిన మొత్తాన్ని సంవత్సరానికి 10% చక్రవడ్డీకి విడివిడిగా తన పిల్లల కృష్ణ మరియు వేదాల కోసం పెట్టుబడి పెట్టాడు. 18 సంవత్సరాలు నిండిన తర్వాత వారిద్దరూ ఆ ఒకే మొత్తాన్ని అందుకుంటారు. అంటే ఒకే మొత్తాన్ని అందుకుంటారు. ఇది ఇంపార్టెంట్. ఒకే మొత్తం అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి కదా. రైట్. సో కృష్ణ యొక్క వయస్సు 13 సంవత్సరాలు మరియు వేద యొక్క వయస్సు 11 సంవత్సరాలు. అప్పుడు వేద కోసం తప్పనిసరిగా పెట్టుబడి పెట్టిన మొత్తం ఎంత? ఓకేనా? మరి తన మొత్తం పొదుపు అలియా సేవింగ్స్ 1,26,588. అందులో 50% విరాళంగా ఇచ్చేసాడు. అంటే ఇంకా 50% ఉంది. 50% అంటే హాఫే కదా. హాఫ్ అంటే ఎంతమ్మా? 6,3,2,9,4 అవునా? ఓకే. ఈ అమౌంట్ని అంటే ఇదేగా హాఫ్ విరాళం ఇచ్చాడు, ఇంకో హాఫ్ మిగిలింది. దాన్ని తన ఇద్దరు కూతుర్ల పేరు మీద పెట్టాడు. వాళ్ళ పేర్లు ఏంటమ్మా? కృష్ణ, వేద. ఓకే. కృష్ణ పేరు మీద K రూపీస్, వేద మీద V రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే ఓకే వాళ్ళకి 18 ఏళ్ళు వచ్చేసరికి ఓకే అంటే ఇప్పుడు చూడండి 13 ఏళ్ళ నుంచి 18 ఏళ్ళు అంటే 5 ఇయర్స్ టైం ఉంది. అసలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10%. అంటే మన రూల్ ఏంటమ్మా? 1 + 10/100. అలాంటిది 5 ఇయర్స్ కాబట్టి హోల్ పవర్ 5 ఇస్ ఈక్వల్స్ టు ఓకే. వేద కూడా సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి 1 + 10/100 హోల్ పవర్. వేద ఈజ్ 11 ఇయర్స్ ప్రెసెంట్. ఓకే 18 ఇయర్స్ రావాలంటే 7 ఇయర్స్ ఉంది కాబట్టి హోల్ పవర్ 7. ఓకే. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సో దీని వాల్యూ 0, 0 క్యాన్సిల్ అయిపోతే ఇది ఎంత అయిందమ్మా? 10 + 1 11/10 హోల్ పవర్ 5 ఇంటూ K ఇస్ ఈక్వల్స్ టు ఓకే ఇది కూడా ఎంత అవుతుందమ్మా? 11/10 హోల్ పవర్ 7 ఇంటూ V. ఓకే పవర్ 5 అంటే 5 టైమ్స్, పవర్ 7 అంటే 7 టైమ్స్. అంటే 5 టైమ్స్ ఇందులో క్యాన్సిల్ అయిపోతే ఇంకా 2 టైమ్స్ మిగిలిపోయింది. అవునా? ఓకే ఈ వీని ఇట్లా లాక్కొసుకుంటే K/V ఎంత అంటే 11² 121 10² 100. అమ్మా ఓకే వాళ్ళ ఇద్దరు కూతుర్లకి ఈ పేరు మీద ఈ రేషియోలో ఇన్వెస్ట్ చేయాలి. మరి మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఎంత? 63,294. ఓకే ఎవరి పేరు మీద కావాలమ్మా? వేద పేరు మీద అంటే చిన్న కూతురు పేరు మీద. ఓకే వేద పేరు మీద ఎంత ఇన్వెస్ట్ చేయాలి అంటే 100 బై టోటల్ ఎంత అంటే 121 + 100 అంటే 221 ఇంటూ ఓకే 63,294. ఓకే సో దీంతో సింపుల్ చేస్తే మీకు ఎగ్జాక్ట్గా 28,640 వస్తుందమ్మా. దట్ ఈస్ ద ఆన్సర్. రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. మరి ఇదొక ఫన్నీ క్వశ్చన్. ఓకే సో మనకి మీను, మీడియన్, మోడ్ అని ఉంటాయి కదా. ఓకే మనకి స్టాటిస్టిక్స్ కూడా ఉంది కదా. ఇందులో వాడు ఏమడిగాడు చూడండి ఒకసారి. మీన్ అడిగాడు ఇంగ్లీష్లో. మరి తెలుగులో ఏమడిగాడు? మధ్యగతం అడిగాడు. ఓకే మీను మధ్యగతం రెండు సేమా? డిఫరెంట్. అంటే ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చెప్పచ్చా? చెప్పకూడదు. ఇది ఎగ్జామ్లో యాడ్ స్కోర్ ఇస్తాడమ్మా. సో వదిలేద్దాం. రైట్ లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే ఈ కింది చిత్రంలో త్రిభుజాల సంఖ్యను కనుగొనండి. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఓకే ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సో మనకు మామూలుగా తెలిసిన రూల్ ప్రకారం ఇలా కనుక ఉంటే మనకి ఓకే రెండు డయాగ్నల్స్ అంటే కర్ణాలు రెండు జాయిన్ చేసి ఓకే సైడ్స్ మిడ్ పాయింట్ కనుక జాయిన్ చేస్తే 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి కాబట్టి 8 2s are 16 అని చెప్తాం. అవునా కాదా? అంటే ఇందులో ఉన్నవన్నీ కవర్ అయిపోయాయి. నెక్స్ట్ సపోజ్ ఈ లార్జర్ వన్ తీసుకుంటే ఓకే లార్జర్ వన్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే రెండు డయాగ్నల్స్ అంటే కర్ణాలు రెండు జాయిన్ అయ్యాయి. ఓకే ఇలా జాయిన్ అయ్యాయి కాబట్టి ఓకే మొత్తం మనం ఈ లార్జర్ సెక్టర్ని 1 2 3 4 5 6 7 8 తీసుకుంటే 8 2s are 16 ఇంతవరకు కరెక్టే. ఓకే ఇప్పుడు కొత్తగా ఏమైనా ఎక్స్ట్రా పుట్టుకొచ్చాయా అంటే ఏమేమి పుట్టుకొచ్చాయో ఒకసారి చూడండి అమ్మా. ఓకే ఇక్కడ చూడండి ఇది గీయడం వల్ల 1 2 రెండు పుట్టుకొచ్చాయి. 1 2 1 2 1 2 అంటే మొత్తం 4 8 పుట్టుకొచ్చాయి. ఓకే నెక్స్ట్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఇప్పుడు చూడండి. ఓకే కొంచెం థిక్నెస్ కూడా పెంచుతాను నేను. రైట్ గుడ్. సో అమ్మ కలర్ కూడా మారుద్దాం. సేమ్ కలర్ అంటే మళ్ళీ మనకి దాంట్లో అది కలిసిపోతుంది కదా. ఓకే గుడ్. రైట్. సో లెట్స్ గో విత్ దిస్ కలర్. గుడ్ అమ్మా. ఇప్పుడు కొత్తగా ఏమొస్తున్నాయంటే చూడండి ఈ మొత్తం ట్రయాంగిల్ మనం కౌంట్ చేసాం కానీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను కౌంట్ చేయాల. సో ఒకటి సేమ్ టు సేమ్ ఇటువైపు కూడా. అవునా కాదా? రైట్ అమ్మా. ఇటువైపు కూడా తీసుకుంటే యా ఈ కార్నర్ నుంచి యా 2. ఓకే నెక్స్ట్ సేమ్ టు సేమ్ మళ్ళీ కలర్ మార్చి చూద్దాం. ఓకే రైట్ అమ్మా. ఇక్కడ నుంచి రోల్ వచ్చింది కదా. ఈసారి ఇక్కడ నుంచి రోల్ తీసుకోండి 3. సేమ్ టు సేమ్ ఇటు కూడా. అవునా 4.
ఓకే. మరి ఈ డయాగ్నల్‌తో 4 వచ్చేయండి. ఈ డయాగ్నల్‌తో కూడా 4 వస్తాయి కాబట్టి 8. అంటే మొత్తం ఎంత అంటే 48. ఓకేనా? సో అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. హోప్ యూ అండర్‌స్టాండ్. రైట్. సో లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వెషన్. ఇది నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అమ్మా. ఏబిసిడిఈఎఫ్ మరియు జి అనే పేరుతో ఉన్న 7 అబ్బాయిలలో ప్రతి ఒక్కరికి వారంలోని వేరు వేరు రోజున పరీక్ష ఉంటుంది. ఓకే. మరి 7 ఉన్నారు. వారంలో ప్రతిరోజు పరీక్ష ఉంటుంది. అంటే 7 రోజులు 7 అంటే రోజుకి ఒకరు చొప్పున ఎగ్జామ్ రాస్తున్నారు. ఓకే. ఆదివారం నుండి ప్రారంభమై అదే వారంలోని శనివారం ముగుస్తుంది. స్టార్టింగ్ సండే, ఎండింగ్ సాటర్డే. సి మరియు ఏలకు మధ్య కేవలం 2 వ్యక్తులకు మాత్రమే వారి పరీక్ష కలదు. ఓకే. సికి, ఏకి మధ్యలో 2 మాత్రమే ఉన్నారు. మరి ఎవరి పైన ఉన్నారు, ఎవరి కింద ఉన్నారో నాకు తెలీదు. కాబట్టి నేను కొంచెం వాట్ వి సే ఇలా యారో పెట్టుకున్నానమ్మా. ఓకే. రైట్. సో బి తక్షణం ముందు ఈకు పరీక్ష కలదు. అంటే బికి ఇమ్మీడియేట్‌గా ముందు ఈకి ఉంది. ఓకే. ఇమ్మీడియేట్‌గా ముందు కాబట్టి ఇక్కడ ఈ ఉంది. సి తక్షణం ముందు ఎఫ్‌కి పరీక్ష కలదు. ఓకే. మరి సికి ఇమ్మీడియేట్‌గా ముందు ఎవరున్నారమ్మా? ఎఫ్ ఉన్నాడు. ఓకే. సో ఏ తర్వాత జీకి మాత్రమే పరీక్ష ఉంటుంది. అమ్మ ఏ తర్వాత ఎవరికి ఉంటుందమ్మా పరీక్ష? జీకి. అంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 7 రోజుల్లో చిట్ట చివరి రోజు జీ ఉంటాడు. అవునా కాదా? వాడి పైన ఏ ఉంటాడు. ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్? ఓకే. ఇది ఇంపార్టెంట్. ఓకే. అంటే ఏ తర్వాత జీకి మాత్రమే ఉంది. అంటే ఇంకెవరిని ఇక్కడ తీసుకురాకూడదు కదా! కాబట్టి దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ వి హావ్ టు నోటీస్. రైట్ అమ్మా. అది తీసేసా. ఎప్పుడైతే ఇది వచ్చేసిందో ఏకి, సికి మధ్యలో ఇద్దరు ఉండాలి. కింద ఉండడానికి స్కోప్ లేదు కాబట్టి 1, 2 అంటే వీడు సి. సికి ఇమ్మీడియేట్‌గా పైన ఎఫ్. ఓకే. ఒకసారి కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6 అంటే 6 వచ్చేసరికి ఇంకొక్కడే రావాలి. ఎవరు రావాలి? ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే యాహ్! గుడ్. ఇంకేమైనా ఉన్నాయో చూద్దామా? ఓకే. సో సికి, ఏకి మధ్యలో ఇద్దరున్నారు. సి పైన ఎఫ్. ఓకే. సి మరియు ఏల మధ్య కేవలం 2 వ్యక్తులు మాత్రమే పరీక్ష రాస్తారు. బికి తక్షణం ముందు ఈ ఉంటాడు. ఓకే. నెక్స్ట్ సి తక్షణం ముందు ఎఫ్‌కి పరీక్ష కలదు. ఏ తర్వాత జీకి మాత్రమే పరీక్ష ఉంటుంది. ఓకే. రైట్. అమ్మ ఇప్పుడు మిగిలిన వాళ్ళని అకామిడేట్ చేయాలి. అవునా? అమ్మ ఈ 2 ప్లేస్‌లు ఖచ్చితంగా వీళ్ళిద్దరికి ఇచ్చేయాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు పక్క పక్కనే ఉండాలిగా. ఆల్రెడీ 6 వచ్చాయంటే ఇంకొక్కడికే స్కోప్ ఉంది. ఆ ఒక్కడు ఎక్కడ ఉంటాడు? ఇక్కడే ఉంటాడు. ఆ ఒక్కడు అక్కడే ఉన్నప్పుడు వీళ్ళిద్దరిని అక్కడ పెట్టలేను కాబట్టి ఒక ప్లేస్ ఈకి, ఒక ప్లేస్ బికి ఇచ్చేస్తే సరిపోతుంది. అవునా? ఓకే. ఇప్పుడు మిగిలిపోయిన వాడు ఎవడైతే ఉంటాడో వాడిని లాస్ట్ పైన రాసేద్దాం అమ్మ. ఏ వచ్చాడు, బి వచ్చాడు, సి వచ్చాడు. డి రాలేదు. అంటే డి ఇక్కడ రాస్తున్నాడు. అవునా? ఓకే. ఇప్పుడు ఏమడిగాడమ్మా? కింది ఎంపికల్లో ఏ అబ్బాయి యొక్క సరైన జతను మరియు అతని పరీక్ష రోజును సూచిస్తుంది. అంటే పర్సను, డే. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అక్కడ మనం పర్సన్స్ రాసాం. ఇప్పుడు డేస్ రాస్తున్నాడమ్మా. వీడు సండే, వీడు మండే, ట్యూస్‌డే, వెడ్డింగ్ డే, ఓకే, థర్స్‌డే, ఫ్రైడే అండ్ సాటర్డే కదా! రైట్ గుడ్. సో ఇందులో ఎవరో చూద్దాం ఒకసారి. ఏ గురువారం రాస్తున్నాడా? రాయట్లేదు. శుక్రవారం రాస్తున్నాడు అంటే ఇది రాంగ్. జి శుక్రవారం రాస్తున్నాడా? లేదు శనివారం రాస్తున్నాడు అంటే ఇది రాంగ్. సి మంగళవారం రాస్తున్నాడా? యెస్ రాస్తున్నాడు. సో ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. ఓకేనా? రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వెషన్. ఓకే. ఇది స్టేట్మెంట్స్ అండ్ అజర్షన్ అంటాం కదా! ఓకే. సో ధృవీకరణ. ఏబీ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తిని యూనివర్సల్ రిసిపియంట్ అంటారు. అంటే ఎవరి దగ్గర నుంచైనా రక్తం తీసుకోవచ్చు. కరెక్టే కదా! ఓకే. అంటే అజర్షన్ కరెక్ట్. ధృవీకరణ. ఓకే. సో కారణం అసలు దీనికి రీజన్ ఏంటి అంటే ఏబీ పాజిటివ్ వాళ్ళకి యాంటీబాడీస్ ఉండవు. ఓకేనా? యాంటీబాడీస్ ఉంటే ఏమవుతుంది? అది ఇది కలిసినప్పుడు గుచ్ఛకరణ అంటాం కదా! సో బ్లడ్ క్లాట్ అయిపోవడం జరుగుతుంది. జరిగితే వాడు మనిషి చచ్చిపోతాడు. కాబట్టి వాళ్ళకి ఎవరిని పడితే వాళ్ళ రక్తాలు మామూలుగా ఇవ్వకూడదు. ఓకేనా? సో కానీ వీళ్ళకి ఎవరైనా ఇవ్వచ్చు. ఎందుకో తెలుసా? వీళ్ళకి అసలు యాంటీబాడీస్ ఉండవు. కాబట్టి ఓ వాడొచ్చినా యాంటీబాడీ లేదు కాబట్టి గొడవ లేదు. ఓకేనా? సో అది రీజన్ అమ్మా. వీడేమిచ్చాడో చూద్దాం. ఏబీ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తికి ప్లాస్మాలో ఏ మరియు బి యాంటీజెన్‌లు మరియు యాంటీబాడీలు ఉన్నాయి. నేను ఉండవంటే వీడు ఉన్నాయంటాడంటే కారణం అసలు రాంగ్. అంటే అజర్షన్ కరెక్ట్. రీజన్ తప్పు. అంటే ఏ నిజం కానీ ఆర్ మాత్రం తప్పు. ఓకేనా? గెట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. 63 కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో ప్రయాణించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 199.5 మీటర్ల పొడవు ఉన్న విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫార్మ్‌ను 21 సెకన్లలో దాటగలదు. ఒక ట్రైను ఒక ప్లాట్‌ఫార్మ్‌ని క్రాస్ అయింది. అవునా? అంటే మనం ఏం చేస్తాం? డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ప్లస్ లెంగ్త్ ఆఫ్ ద ప్లాట్‌ఫార్మ్ అంటే 199.5. ఓకే. ఇక్కడ మీకు ఈ డెసిమల్స్ చూస్తేనే మీకు అర్థమై ఉండాలి. వాడు క్వెషన్‌లో కాలిక్యులేషన్ పెంచాలనుకుంటున్నాడు. ఓకే. దిస్ ఈస్ ఈక్వల్స్ టు ఓకే. ట్రైన్ స్పీడ్ 63 నేను 5/18తో మల్టిప్లై చేస్తాను మీటర్స్ పర్ సెకండ్‌లోకి మార్చడానికి. డిస్టెన్స్ ఈస్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైమ్. టైమ్ 21 సెకన్లు ఇచ్చాడు కాబట్టి ఇంటూ 21. సింప్లిఫై చేస్తే ఎల్ వాల్యూ వస్తుంది. అవునా కాదా? సింప్లిఫై చేయండి. 9 2s 9 7s. 7 into 21 అంటే 147 into 5. ఇంటూ 5 అంటే ఏం చేయాలమ్మా? సో 735. ఓకే. సో 735/2 చేస్తే ఎంత వస్తుంది మనకు? 367.5. ఓకే. ఈ 367.5 లోంచి 199.5 తీసేస్తే ఓకే. ఇట్ ఈస్ 160
200 తీసేసి 0.5 యాడ్ చేద్దాం. 200 చేస్తే 167, 0.5 యాడ్ చేస్తే 168. అంటే లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ వచ్చేసిందమ్మా 168. అంటే క్యాలిక్యులేషన్ చేశాను. క్యాలిక్యులేషన్ పెట్టి మీరు చూడకూడదు. ఓకేనా? గుడ్. సో ఎందుకంటే ఇది రెగ్యులర్ క్లాస్ అయితే క్యాలిక్యులేషన్ కూడా చెప్తాం. ఇక్కడ అవసరం లేదు. 157 మీటర్ల పొడవు మరియు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కి వ్యతిరేక దిశలో గంటకి 54 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్ దాన్ని పూర్తిగా దాటడానికి వారు కలిసినప్పటి నుండి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కి ఎంత సమయం పడుతుంది? ఒక రైలు ఇంకో రైలు దాటింది అనగానే మనం ఏం చేయాలమ్మా? డిస్టెన్స్ ట్రావెల్ అంటే సమ్ ఆఫ్ ద లెంగ్త్స్. అంటే ఈ లెంగ్త్ 168, ఆ లెంగ్త్ 157. అంటే మొత్తం కలిపితే ఎంత చూడండి 15 అండ్ దిస్ ఇస్ 12, 325 మీటర్స్. ఓకే. డిస్టెన్స్ ట్రావెల్డ్ తెలుసు. వాడు అడిగింది టైం టేకెన్. ఓకే. డిస్టెన్స్ బై స్పీడే కదా! ఓకే. 2 రైళ్లు వ్యతిరేక దిశల్లో అంటే ఆపోజిట్ డైరెక్షన్స్‌లో వస్తున్నాయి కాబట్టి స్పీడ్స్ యాడ్ చేయాలి. అంటే ఎవరెవరమ్మా? 63ని 54ని యాడ్ చేస్తే 117 కిలోమీటర్స్ పర్ అవర్. దాన్ని మనం మీటర్స్ పర్ సెకండ్‌లోకి మారిస్తేనే కదా ఆన్సర్ వచ్చేది. అంటే ఇంటూ 5/18. 9తో క్యాన్సిల్ చేస్తే 9 2s 9 13s. 13 5s 65/2 చేస్తే 32.5. ఓకే. సో అంటే ఎన్ని సెకండ్లు పడిందమ్మా? 10 సెకండ్స్. అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఓకే. ఈ కింది బార్ చార్ట్‌ని అధ్యయనం చేసి కింద ఇవ్వబడిన ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. 2024లో వివిధ ఐఐటీల నుండి బీటెక్ పరీక్షకు హాజరైన మరియు ఉత్తీర్ణైన విద్యార్థుల సంఖ్యను చార్ట్ చూపుతుంది. ఓకే. ఐఐటీ కాన్పురం ఇదిగోండి. వీళ్ళు అపీర్ అయిన వాళ్ళు వైట్. అవునా? ఉత్తీర్ణైన వాళ్ళు వీళ్ళు బ్లాక్. ఓకే. ఐఐటీ కాన్పూర్ ఉంది, మద్రాస్, పూణే, తిరుపతి, బాంబే. ఐఐటీ కాన్పూర్ మరియు ఐఐటీ పూణే నుండి పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య ఐఐటీ మద్రాస్, ఐఐటీ తిరుపతి మరియు ఐఐటీ బాంబే నుండి పరీక్షకు హాజరైన విద్యార్థుల సగటు సంఖ్యలో ఎంత శాతం వరుస క్రమంలో? ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారంటే వాడు క్లారిటీగా క్వశ్చన్ ఇవ్వలేదు. కానీ మనం అర్థం చేసుకొని చేస్తే ఎలా చేయొచ్చు అంటే ఓకే. ఐఐటీ కాన్పూర్‌లో ఉత్తీర్ణులైన వాళ్ళు. దేంట్లో పర్సెంటేజ్ కావాలి? ఐఐటీ మద్రాసు, తిరుపతి, బాంబే నుండి పరీక్షకు హాజరైన విద్యార్థుల సగటు. ఓకే. ఐఐటీ మద్రాస్. మద్రాస్ అంటే ఇది. అంటే అపీర్ అయిన వాళ్ళు 250. ఐఐటీ తిరుపతి. తిరుపతిలో 200. ఐఐటీ బాంబే అంటే 300. చూడండి 200, 250, 300 అర్థమెటిక్ ప్రోగ్రెషన్‌లో ఉన్నాయి కాబట్టి సగటు అంటే మిడిల్ నెంబర్ అంటే 250. ఓకే. 250. ఓకే. ఎవరికి కావాలి? ఐఐటీ కాన్పూర్‌లో ఉత్తీర్ణులైన వాళ్ళు. ఐఐటీ కాన్పూర్‌లో ఉత్తీర్ణులు అంటే 160 × 100. ఇది ఒక పర్సెంటేజ్. రెండో పర్సెంటేజ్ ఎవరిదంటే ఓకే. ఇంతవరకు కామన్. ఇంకొక పర్సెంటేజ్ ఎవరిదో చూడండి ఐఐటీ పూణే. ఐఐటీ పూణే అంటే ఇదేగా ఎంతమ్మా? 225. ఈ 2 పర్సెంటేజ్‌లు అడుగుతున్నాడమ్మా. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఓకే. 0 0 క్యాన్సిల్ 25 1s 25 4s అంటే 64%. ఇది ఒకటే ఉంది కాబట్టి రెండోది నేను కనుక్కోకర్లా. కనుక్కున్న 25 9s 25 10s ఓకే. ఆటోమేటిక్‌గా 90% సరిపోయిందా? ఇది చేయాల్సింది. రైట్. అమ్మా ఇది ఎక్స్‌పెక్టెడ్ రాంగ్ అని ఎందుకు పెట్టాను అంటే సో ఇక్కడ ఐఐటీ కాన్పూర్, ఐఐటీ పూణే నుండి పరీక్షలో ఉత్తీర్ణ విద్యార్థుల సంఖ్య అంటే మనం ఏం చేస్తామంటే రెండింటిని యాడ్ చేసేయాలి. ఇది న్యాయంగా చేయాల్సిన పద్ధతి. కానీ వాడు 2 అడిగాడు కాబట్టి నేనేదో అప్పటికప్పుడు ఆపధర్మ ముఖ్యమంత్రి అంటారు కదా! అలా ఆపధర్మంగా చేశాను. రైట్ అమ్మా. ప్రకటనలు అంటే సిలాయిజం అమ్మా. ప్రొఫెసర్లు అందరూ వైద్యులు. ఓకే. ప్రొఫెసర్స్ అందరూ వైద్యులు అంటే డాక్టర్స్. ఓకే. వైద్యులందరూ ఇంజినీర్లే. ఓకే. ఆల్ డాక్టర్స్ ఆర్ ఇంజినీర్స్. ఓకే. కొందరు ప్రొఫెసర్లు లాయర్లు. ఓకే. కొందరు ప్రొఫెసర్లు వీళ్ళెవరమ్మా? లాయర్స్. ఓకే. తిరుమణాలు. ప్రొఫెసర్లు అందరూ ఇంజినీర్లు. ఓకే. ప్రొఫెసర్లు అందరూ ఇంజినీర్లు అంటే కరెక్ట్. ఇంజినీర్లు అందరూ లాయర్లు. ఇంజినీర్లు అందరూ లాయర్లు అవ్వలేదుగా? కొట్టేసా. కొందరు వైద్యులు లాయర్లు. కొందరు వైద్యులు లాయర్స్ అయిందిగా? కరెక్ట్. అంటే 1 and 3 కరెక్ట్. ఓకే. తీర్మానం 1 మరియు 3 మాత్రమే ఆన్సర్ చేస్తాయి. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. రైట్. మీరు సార్వత్రిక ఎన్నికలు 2024లో ఒక పోలింగ్ స్టేషన్‌కు పోలింగ్ అధికారి అని మరియు మావోయిస్ట్ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఆ పోలింగ్ బూత్ ఉందని భావించండి. ఓకేనా? అంటే మావోయిస్టులు ఎక్కువగా ఉన్న ఏరియాలో ఆ పోలింగ్ జరుగుతుందని అనుకోమంటున్నాడు. ఓకే. దాంట్లో నేను పోలింగ్ ఆఫీసర్‌ని అనుకుంటాం. పోలింగ్ రోజున మావోయిస్టుల బృందం వచ్చి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తూ తుపాకులతో కాల్పులు జరిపి కార్యకలాపాలకు అంతరాయం కలిగించేందుకు ప్రయత్నించారు. ఓకే. వాళ్ళొచ్చి గన్‌లు ఫైర్ చేసి ఏం చేశారమ్మా? "ఏయ్! ఎవడురా ఎలక్షన్ పెట్టేది ఇక్కడ" అంటూ గన్స్ ఫైర్ చేశారమ్మా. ఓకేనా? ఓకే. ఇప్పుడు వాడేమంటున్నాడమ్మా? సో, అలా చేయడానికి ప్రయత్నించారంటమ్మా. అయితే అప్పుడు మీరేం చేస్తారు అడుగుతున్నాడమ్మా. ఏం చేస్తాం? వెంటనే పోలింగ్ ఆపేస్తాం. ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. అవునా కాదా? సో, ఏదో వాళ్ళు కాల్ చేసి నేను చచ్చిపోవడమో, నా పక్కనున్న ఎంప్లాయీస్ చచ్చిపోవడం, ఓటర్లు చచ్చిపోవడం జరిగేంత వరకు చేసే కన్నా ముందు ఆపేసి వాళ్ళు ఆపడానికి ప్రయత్నిస్తున్న అంతరాయం కలిగించడానికి వాళ్ళ అంతరాయాన్ని యాక్సెప్ట్ చేసి వెరీ గుడ్ మీరు వెళ్ళిపోండి అని చెప్పి పంపించేయాలి. కాబట్టి వెంటనే పోలింగ్‌ని ఆపివేసి సంఘటన గురించి మీ ఉన్నతాధికారులకు తెలియజేయడం. అది నేను చేయాల్సిన పని. రైట్. 6 వ్యాసార్థం గల ఒక వృత్తం 2p చుట్టుకొలత గల బహుభుజి యొక్క అన్ని వైపులు nని తాకితే అప్పుడు ఆ బహుభుజి యొక్క వైశాల్యం ఎంత అవుతుంది? ఓకేనా? మరి రేడియస్ ఇచ్చాడు. సర్కంఫరెన్స్
అన్ని భుజాలని తాకుతోంది అనగానే అది ఇన్ సర్కిల్ అని గుర్తు రావాలి. ఓకేనా? అంతర వృత్తము అని గుర్తు రావాలి. దాని వ్యాసార్థం 6 ఇచ్చారు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. అది ఏ పాలిగాన్ అయినా అంటే ఏ బహుభుజం అయినా సరే ఏరియాకి ఫార్ములా ఏంటి అంటే స్మాల్ ఆర్ ఇంటూ ఎస్. అంటే అంతర్వృత్త వ్యాసార్థము అలియాస్ ఇన్ రేడియస్ ఇంటూ ఓకే అర్ధ చుట్టుకొలత. ఓకే అంటే సెమీ పెరిమీటర్. వాడు పెరిమీటర్ టూ పి అన్నాడు అంటే సెమీ అంతా పి అంటే ఇది ఆర్ ఇంటూ పి. అదే వాడు అడిగింది ఆ బహుభుజం యొక్క వైశాల్యం అంటే ఏరియా ఆఫ్ ద పాలిగాన్ అంటే పి ఇంటూ ఆర్ అంటే ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. రైట్. In a recreation club, Sam, Gautam, Nagesh, Deepak and Anup were playing cards. Okay. ఈ నలుగురు playing cards ఆడుతున్నారంటమ్మా. Sam says to Gautam, if you give me 3 cards, you will have as many as Anup and yeah. మా నలుగురు ఉన్నారు కదా ఎవరెవరమ్మా? Sam, Gautam. Okay, next Anup, Sam, Gautam, Nagesh, Deepak. నగేష్ దీపక్ అనూప్ 5 ఉన్నారమ్మా మొత్తం. శ్యామ్ గౌతమ్ నగేష్ దీపక్ అనూప్. ఓకే. శ్యామ్ సేస్ టు గౌతమ్. శ్యామ్ చెప్తుంది ఏమని ఇఫ్ యూ గివ్ మీ 3 కార్డ్స్. ఓకే గౌతమ్ చెప్తుంది కాబట్టి గౌతమ్ 3 కార్డ్స్ ఇచ్చేస్తే ఓకే అప్పుడు శ్యామ్ దగ్గర S+3 అవుతాయి. అవునా? ఓకే ఇప్పుడు ఏమన్నాడమ్మా యూ విల్ హ్యావ్ యాజ్ మెనీ యాజ్ అనూప్ హ్యాస్. ఓకే ఇప్పుడు నీ దగ్గర ఎన్ని ఉన్నాయి తెలుసా? అనూప్ దగ్గర ఉండండి. అనూప్ దగ్గర ఎన్ని ఉన్నాయంటే ఇప్పుడు దీనికి ఈక్వల్గా అంటే G-3. ఓకే ఇది వాడు చెప్పలేదమ్మా ఇఫ్ అన్నాడు. ఇఫ్ అంటే ఏంటి? అది జరిగిందనా జరిగితేనా? జరిగితే. ఓకే జరగలేదు కాబట్టి లేపేసా. నెక్స్ట్ ఏమన్నాడమ్మా అండ్ ఇఫ్ ఐ గివ్ యూ 3 కార్డ్స్. ఓకే శ్యామ్ ఇచ్చింది కాబట్టి S-3 గౌతమ్ తీసుకున్నాడు కాబట్టి G+3. ఓకే సో యూ విల్ హ్యావ్ యాజ్ మెనీ యాజ్ దీపక్ హ్యాస్. అప్పుడు దీపక్కి ఎన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయంటమ్మా అంటే G+3 దీపక్ దగ్గర ఉన్నాయి. ఓకే ఈ రెండింటిని అరేంజ్ చేసేసా. ఇది కూడా ఇఫే జరిగితే జరగలా. ఓకే నెక్స్ట్ ఏమంటున్నామా శామ్ అండ్ గౌతమ్ టుగెదర్ హ్యావ్ 10 కార్డ్స్ మోర్ దాన్ వాట్ దీపక్ అండ్ అనూప్ టుగెదర్ హ్యావ్. మా శామ్ అండ్ గౌతమ్ టుగెదర్ ఎన్ని ఉన్నాయంటమ్మా 10 కార్డ్స్ మోర్ దాన్ దీపక్ అండ్ అనూప్ టుగెదర్. ఓకే వీళ్ళిద్దరి కన్నా 10 ఎక్కువ. ఓకే దీపక్ అండ్ అనూప్ అంటే ఏం చెప్పుకోవచ్చమ్మా మనం సింపుల్గా ఓకే G+3 G-3 అంటే యాడ్ చేస్తే 2G. ఓకే సో ఈ జీని పంపించేస్తే శామ్ దగ్గర G+10 ఉన్నాయి. చూడండి గౌతమ్ దగ్గర G ఉంటే శామ్ దగ్గర G+10 ఉన్నాయి. ఇంకా వీడు ఒక్కడు చూడండి అందరూ జీలోకి మారిపోయాడు అన్న ఒకడు మారలా. ఇంకా ఇఫ్ గౌతమ్ హ్యాస్ 2 కార్డ్స్ మోర్ దాన్ వాట్ నగేష్ హ్యాస్. గౌతమ్ దగ్గర నగేష్ కన్నా 2 ఉన్నాయి అంటే నగేష్ దగ్గర గౌతమ్ కన్నా 2 తక్కువ ఉన్నాయి. ఓకే రైట్ అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ బి 133. టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ అంటే ఈ మొత్తం యాడ్ చేస్తేనేగా 133. మొత్తం యాడ్ చేయడం అంటే ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నెంబర్స్ని. ఓకే జీ అన్ని చోట్ల జీ ఉంది కాబట్టి 5G. ఓకేనా 5G అంటే మీరు నెట్వర్క్ అంటున్నారు మళ్ళీ. ఓకే +3 - 3 క్యాన్సిల్ 10 - 2 అంటే 8 అంటే 5G + 8 = 133 అంటే 5G = 125 అంటే G వాల్యూ ఎంత అంటే 25 అంటే గౌతమ్ దగ్గర ఉన్నాయంటే 25. గౌతమ్ తెలిస్తే ఎవరైనా వస్తారుగా. ఓకే ఇప్పుడు ఏమంటున్నాడమ్మా హౌ మెనీ కార్డ్స్ డస్ గౌతమ్ హ్యావ్ 25 ఆల్రెడీ వచ్చింది గౌతమే. రైట్ సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఓకే అమ్మా ఈ బొమ్మ వీటిలో దేంట్లో ఉందని అడుగుతున్నాడమ్మా. ఓకే సింపుల్గా ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఉందేమో. ఓకే సరిపోయిందా బొమ్మ? రైట్ గుడ్. సో అంటే ఏం ఆప్షన్ అమ్మా సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ Q. రైట్ సో ఇది ఒక రాంగ్ క్వశ్చన్ అమ్మా ఎక్స్పెక్టెడ్. ఓకే ఎందుకంటే ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ వాడు ఏమంటా అంటే బీహార్ ఇస్ కోల్డ్ యాజ్ ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇస్ కోడెడ్ యాజ్ పంజాబ్. ఓకే పంజాబ్ ఇస్ కోల్డ్ యాజ్ అస్సాం. ఓకే అస్సాం ఇస్ కోల్డ్ యాజ్ గోవా, గోవా బెంగళూరు. ఓకే బెంగళూరు ఇది బీహార్ అమ్మా అది బెంగళూరు. ఓకేనా రైట్ అండ్ బెంగళూరు ఇస్ కోల్డ్ యాజ్ సిక్కిం. ఓకే అంటే ఇవి ఒరిజినల్ వర్డ్స్ ఇవి ఏంటంటే కోడ్స్ కదా. ఓకే దెన్ ఇన్ విచ్ స్టేట్ వాజ్ అన్ ఎయిమ్స్ ఇనాగ్రేటెడ్ రీసెంట్లీ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఎక్కడ లాంచ్ చేశాడు అడిగడమ్మా. యాక్చువల్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా 5 వాట్ వి సే ఎయిమ్స్ని లాంచ్ చేశారమ్మా ఎట్ ఏ టైము. అది త్రూ ఆన్లైన్ అవునా. ఓకే రాజ్కోట్ లేకపోతే రాయ్బరేలీ, బాలాకోట్ ఇలా జమ్మూ కాశ్మీర్లో కూడా కలుపుకుంటే 6 లాంచ్ చేశారు అవునా కాదా. సో అందులో మనకి ఏమేమి ఉన్నాయి అంటే మనకున్న ఆప్షన్స్లో ఓకే సో ఉత్తరప్రదేశ్లో రాయ్బరేలీ ఉంది, పంజాబ్లో ఒకటి ఉంది. ఆ 2 మనకి ఇచ్చాడు. ఒకవేళ ఉత్తరప్రదేశ్ అనుకుంటే ఆన్సర్ పంజాబ్ అవ్వాలి, పంజాబ్ ఉంది. ఒకవేళ పంజాబ్ అనుకుంటే ఆన్సర్ అస్సాం అవ్వాలి, అస్సాం కూడా ఉంది. అంటే ఆన్సర్ మనం చెప్పగలమా చెప్పలేము. అంటే ఆన్సర్ ఈ 2 అయినా ఇవ్వచ్చు లేదా ఆ క్వశ్చన్ ఎలిమినేట్ అయినా చేయొచ్చు. రైట్ సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. 808 × 8008 × 8008 is equal to A.
అండ్ ద సమ్ ఆఫ్ ఆల్ ద డిజిట్స్ ఇన్ ద ఏ ఈజ్ m, వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ రూట్ m? ఓకే అమ్మా, ఇది ఎలా మల్టిప్లై చేయాలంటే డిజిట్ సమ్ ఒకటి చేయొచ్చమ్మా. ఓకే, డిజిట్ సమ్ను పక్కన పెట్టేస్తే మా 808 అంటే 8 ఇంటూ 108 101 అని రాసుకుంటా. 8008 అంటే 8 ఇంటూ 1001 అని రాసుకుంటా. దీన్ని కూడా 8 ఇంటూ ఏం రాసుకుంటానమ్మా 1001 అని రాసుకుంటా. ఈ మూడు మల్టిప్లై చేస్తే 512. ఇవన్నీ వన్లే కాబట్టి మీరు మల్టిప్లికేషన్ చేయగలరు. ఓకే, అప్పుడు ఏమొస్తాయంటే అన్ని వన్లు మాత్రమే వస్తాయి. అన్ని వన్లు వస్తాయి కాబట్టి 512తో మల్టిప్లై చేస్తే మీకు ఏ వాల్యూ వస్తుంది. దాంట్లో సమ్ ఆఫ్ డిజిట్స్ యాడ్ చేస్తే m వస్తుంది. ఓకే, ఆ సమ్ ఆఫ్ డిజిట్స్ 64 అవుతుంది కాబట్టి ఆన్సర్ ఇస్ 8. ఓకేనా, మా క్యాలిక్యులేషన్ కాబట్టి మళ్ళీ బండ క్యాలిక్యులేషన్ నేను చెప్తే ఏం బాగుంటుందని వదిలేసాను. రైట్, సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. మా 2 సిరీస్లు ఉన్నాయమ్మా. ఓకే, ఇది నేను ఆల్రెడీ క్లాస్లో చెప్పాను మీకు. ఓకే, సో ఫస్ట్ సిరీస్ని కనుక మనం ప్యాటర్న్ ఐడెంటిఫై చేస్తే అదే సిరీస్ నెక్స్ట్ దాంట్లో కూడా ఫాలో అవ్వమని చెప్తున్నాడు. ఓకే, మీరు కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది ఇంటూ 4 - 3. ఓకే, ఇది ఇంటూ 5 - 4, ఇది ఇంటూ 6 - 5, ఇది ఇంటూ 7 - 6. ఓకేనా, ఇది ఇంటూ 7 ఇంటూ 8, సారీ ఇంటూ 8 - 7. ఓకేనా, అదే లాజిక్ ప్రకారం 6 ఇంటూ 8 - 7 వచ్చిన రిజల్ట్ ఇంటూ 7 - 6 అలా చేసుకుంటూ వెళ్ళిపోతే వాడు ఏమవుతున్నాడమ్మా డి అడుగుతున్నాడు. డి వాల్యూ ఎంత అవుతుందంటే 8401. ఎందుకంటే అదే లాజిక్ నేను చెప్పడం మళ్ళీ మీరు చేయడం ఎంత టైం వేస్ట్. మరి ఈ లాజిక్ ఎలా తెచ్చుకోవాలన్నప్పుడు కూడా నేను చెప్పాను, పెద్ద నెంబర్తో ట్రై చేయండి. ఓకే, స్టాండర్డ్ లాజిక్స్ లేవు, ఫస్ట్ నెంబర్ 4 లాస్ట్ నెంబర్ 20,000 అంటే ఇది మల్టిప్లికేషన్ అయ్యే అవకాశం ఉంది, గ్యాప్ ఎక్కువ ఉంది, గుర్తుందా? ఓకే, దాన్ని బట్టి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సేమ్ టు సేమ్ అమ్మా ఇది కూడా. ఇది ఇంటూ 1.5 ప్లస్ 1.5. ఓకే, నెక్స్ట్ వన్ ఇంటూ 2.5 ప్లస్ 2.5. అంటే ప్రతిసారి 1.5 2.5 3.5 వాటిని యాడ్ చేయడం మల్టిప్లై చేయడం చేస్తున్నాడు. అదే ఇక్కడ కూడా చేసుకుంటూ వస్తే మిమ్మల్ని ఈ అడుగుతున్నాడమ్మా. అంటే ఫస్ట్ నేను ఏం చేయాలమ్మా 5 ఇంటూ 1.5 ప్లస్ 1.5 అంటే ఇది 9 అవుతుంది. ఓకేనా, 9 ఇంటూ 2.5 ప్లస్ 2.5 అంటే 25 అవుతుంది. అలా రాసుకుంటూ వెళ్ళిపోతే ఈ ఎంత అవుతుంది అంటే 2282.5. ఓకేనా, ఇది కూడా ఒక బండ క్వశ్చన్. రైట్ అమ్మా. Amit has to travel a distance of 66 kilometers, 88 kilometers and 110 kilometers on 3 consecutive days. ఓకే, మా మొదటి రోజు 66, రెండో రోజు 88, మూడో రోజు 110 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటమ్మా. ఈ ట్రావెల్స్ విత్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ కాన్స్టెంట్ స్పీడ్. ఓకే, మా స్పీడ్ ఎప్పుడు డిస్టెన్స్కి ఫ్యాక్టర్ అవ్వాలి, అవునా కాదు? ఎందుకంటే టైం అంటే ఏమవుతుంది, డిస్టెన్స్ బై స్పీడ్, అవునా? ఓకే, టైం ఫ్రాక్షన్ కనుక కాకపోతే, డెసిమల్ కనుక కాకపోతే స్పీడ్ దీనికి ఫ్యాక్టర్ అవ్వాలి. టైమ్ ఫ్రాక్షన్ అవునో కాదో ఒకటి చెప్తాడు చూడండి. ఓకే, సో greatest possible constant speed on all the 3 days so that he covers the respective distances in an integer number of hours. అంటే టైం ఏమవ్వాలమ్మా ఇంటీజర్ అవ్వాలి. ఇంటీజర్ అవ్వాలంటే డెసిమల్ రాకూడదు. డెసిమల్ రాకూడదు అంటే ఇది క్యాన్సిలేషన్ అవ్వాలి. క్యాన్సిలేషన్ అవ్వాలంటే డిస్టెన్స్ స్పీడ్ అనేది ఫ్యాక్టర్ అవ్వాలి. అందులో వాడు ఏమంటున్నాడమ్మా గ్రేటెస్ట్ పాసిబుల్ స్పీడ్. అంటే 66కి 88కి 110కి ముగ్గురికి ఫ్యాక్షన్ అంటే ఫ్యాక్టర్ అవడంతో పాటు అంటే కామన్ ఫ్యాక్టర్ అవడంతో పాటు హైయెస్ట్ వన్ కావాలి. హైయెస్ట్ వన్ అంటే ఎంత? సో 22 ఈ ముగ్గురికి కామన్. అంటే స్పీడ్ 22 కింద డిసైడ్ చేసేస్తే ఇక్కడ 3 hours, ఇక్కడ 4 hours, ఇక్కడ 5 hours టైం పడుతుంది. వాడు ఏమడిగాడు చూడమ్మా. ఓకే, హౌ మెనీ అవర్స్ విల్ ఇట్ టేక్ హిమ్ టు కంప్లీట్ ద జర్నీ? మొత్తం ఎన్ని గంటలు పడుతుంది? 3 + 4 7, 7 + 5 అంటే 12. అంటే ఎన్నో ఆప్షన్? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్. ఇది ఇంటూలు డివైడ్ బైలు మల్టిప్లికేషన్ జస్ట్ రీప్లేస్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఒకటి నేను చేసి చూపిస్తానమ్మా, తర్వాత మీరు చేదురు కానీ ఆన్సర్ ఇస్ 4th one. ఓకేనా, రైట్, గుడ్. సో అమ్మ వాడికి కావాల్సింది కరెక్ట్ వన్ కాదు, ఇన్కరెక్ట్. ఓకే, 4th one ఆన్సర్ కాబట్టి నేను డైరెక్ట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు అర్థమైపోతుంది చూడండి. ఓకే అమ్మ 30 n అంటే ఏంటి? డివైడెడ్ బై. ఓకే, రాసిన చూడండి 30/10. ఓకే, ఎంకే కే అంటే ప్లస్. ఓకే, 4 ఎం అంటే ఏంటమ్మా ఇంటూ అంటే 4 × 2. ఎల్ అంటే మైనస్. ఓకే, -2. ఇది వాల్యూ 15 అవుతుందో కదా చూడాలి, అవునా? రైట్ అమ్మా. 30/10 అంటే 3. 4 × 2 అంటే 8. 8 + 3 అంటే 11. 11 - 2 అంటే 9. కానీ వాడు ఎంత ఇచ్చాడు? 15 ఇచ్చాడు. అంటే ఇదే రాంగ్ వన్. అలా మనం వెరిఫై చేయాలి. రైట్, ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. దీనికి ఆన్సర్ 924 రావాలమ్మా, కానీ వాడు దారుణంగా ఇచ్చాడు. ఓకేనా, సో ఏ పైప్ n కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 1/4 hour. అమ్మ 1/4 hour వీడు ఇన్లెట్ కదా ఫిల్ చేస్తున్నాడు కాబట్టి 1/4 hour అంటే 15 minutes. ఓకే, పైప్ n కెన్ ఫిల్ ఇన్ 1/6 hour అంటే 10 minutes. బోత్ ద పైప్స్ ఓపెన్ టు ఫిల్ ద ఎంప్టీ ట్యాంక్ బట్ ఆఫ్టర్ 1/4 hour ఏ లీక్ డెవలప్డ్. చూడమ్మా ఇక్కడ ఓపెన్ చేసానమ్మా రెండింటిని. ఓకే, అంటే n + m. ఓకే, ఆ తర్వాత 1/15 hour అంటే 4 minutes తర్వాత లీక్ డెవలప్ అయింది. అంటే అప్పుడు n, m, లీకు ముగ్గురు పనిచేస్తారు. ఓకే, సో అమ్మ అన్నింటిని ఎక్కడ ఓపెన్ చేశానమ్మా? ఎంప్టీ ట్యాంక్లో ఓపెన్ చేశాను. ఓకే, ద లీక్ అలోన్ కెన్ ఎంప్టీ ద ఫుల్ ట్యాంక్ ఇన్ 1/12 hour. ఓకే, 1/12 అంటే 5 minutesలో ఎంప్టీ చేయగలదు. ముందు ఎల్సిఎం కట్టేస్తే
15, 10, 5 అంటే 30. ట్యాంక్ కెపాసిటీ 30 యూనిట్స్ అనుకుంటే 1 మినిట్‌లో ఇది 2 యూనిట్స్, ఇది 3 యూనిట్స్, ఇది మాత్రం 6 యూనిట్స్ ఎంప్టీ చేయగలదు. అంటే ముగ్గురు కలిస్తే 1 యూనిట్ ఎంప్టీ అవుతారు. ఓకే. రైట్ అమ్మా. సో ఇఫ్ బోత్ ద పైప్స్ వర్ ఓపెన్ ఎట్ 9 PM. బోత్ ద పైప్స్ అంటే ఇక్కడ ఏమేంటమ్మా, ఇన్లెట్సేగా, లీక్‌ని ఎవరు ఓపెన్ చేయరుగా, అంటే ఈ రెండింటిని ఓపెన్ చేసింది 9. ఓకే. సో దెన్ అట్ వాట్ టైమ్ విల్ ద ట్యాంక్ బి ఎంప్టీడ్? ట్యాంక్ ఎంతసేపట్లో ఎంప్టీ అవుతుంది అని అడుగుతున్నాడు. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఓకే, అసలు ఎంప్టీ ట్యాంక్‌లో 4 మినిట్స్ నేను ఓపెన్ చేశాను. అసలు అందుకే దాంట్లో నీళ్ళు వచ్చేయాలి అంటే అసలు నీళ్ళే లేవు. అంటే నాకు అసలు క్వెషనే లేదు. అవునా? ఓకే. సో ఎంతసేపు ఓపెన్ చేశాను? 4 మినిట్స్. నిమిషానికి వీళ్ళిద్దరూ కలిసి 5 యూనిట్స్ ఫిల్ చేస్తారు కాబట్టి 4 5 ఆర్ 20 యూనిట్స్ ట్యాంక్‌లోకి వచ్చాయి. ఇప్పుడు ఈ 20 యూనిట్స్‌ని ముగ్గురు కలిసినప్పుడు ముగ్గురు కలిసి ఎంప్టీ కదా అయ్యేది. ఎంప్టీ చేయాలి. ఓకే. 20 యూనిట్స్ కాబట్టి 20/1 అంటే 20 మినిట్స్ టైం పట్టింది. ఇక్కడ నుంచి కనుక 9 అయ్యి ఉంటే 9 + 20 920 ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ పెట్టేవాడిని. కానీ వాడు అక్కడ కాదు టైం ఇచ్చింది. ఆ 2 ట్యాబ్స్‌ని ఓపెన్ చేసింది 9 అంటే ఇక్కడ 9. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 మినిట్స్, ఇక్కడ నుంచి ఇక్కడ 20 మొత్తం 924 అంటే ఆన్సర్ 924 అవ్వాలి. కానీ అది ఇవ్వలేదు. సో ఆన్సర్ ఈస్ రాంగ్ క్వెషన్ కింద మనం లెక్కేసుకోవచ్చు. ఓకే. రజనీ హాస్ ఎ డిజిటల్ వాచ్ దట్ షోస్ టైమ్ ఇన్ ఎ 24-hour ఫార్మాట్. 24 గంటల ఫార్మాట్‌లో చూపిస్తుందంటమ్మా. ద టైమ్ ఆన్ ద వాచ్ ఈస్ 2, 3, 4, 5. ఓకే. After passing a minutes, the watch shows the time in such a way that the 4 whole numbers are again arranged in ascending order. ఓకే అమ్మా, ఇప్పుడు ఎవడేమంటున్నాడమ్మా, మళ్ళీ అంట కొంత టైం పాస్ అయిన తర్వాత, ఎంత టైము, ఏ టైం పాస్ అయిన తర్వాత మళ్ళీ టైం వస్తుందిగా. ఓకే. అప్పుడు కూడా ఏముంటాయంటమ్మా, ఆ 4 నెంబర్స్ కూడా హోల్ నెంబర్స్ అవ్వాలంట. ఓకే. హోల్ నెంబర్స్ అవ్వాలి. సారీ, హోల్ నెంబర్స్ ఏమవ్వాలమ్మా, అసెండింగ్ ఆర్డర్‌లోనే ఉండాలంట. ఓకే. మామూలుగా అయితే ఏం చేయాలి, వాడేం చేశాడో నేను 2 చెప్తాను వినండి. హోల్ నెంబర్స్ అవ్వాలంటే ఒక నిమిషం తర్వాత ఇది 23, 46. ఇది అసెండింగ్ ఆర్డర్ కాదా? 2 తర్వాత 3, 3 తర్వాత 4, 4 తర్వాత 6 అసెండింగ్ ఆర్డరేగా. అంటే ఇది కూడా కరెక్ట్ ఆన్సరేనా కాదా? అంటే ఒక నిమిషం, ఏ అంటే 1 మినిట్ ఇలా తీసుకోవచ్చుగా. వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ఏ ఇంటూ ఏ అంటే 1 ఇంటూ 1 1. యెస్, దట్ ఈస్ ద ఆన్సర్. అవునా కాదా? రైట్. కానీ అది లేదు అక్కడ. అంటే వాడు ఇంకేదో అడగాలనుకుంటున్నాడు. వాడి ఇంటెన్షన్ ఏంటో చెప్తాను చూడండి. వాడు యాక్చువల్‌గా క్లారిటీగా చెప్పలా. ఓకే. వాడి ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ అన్ని చూడండి 1/1, 1/1, 2, 3, 4, 5 అలా ఉన్నాయి కదా. అలా రావాలని వాడు కోరుకుంటున్నాడు. ఓకే. సో ఆల్టర్‌నేట్‌గా అంటే ఒకదాని తర్వాత ఒకటి రావాలంటే 2, 3, 4, 5 తర్వాత ఓకే. నెక్స్ట్ వచ్చేది 12. 12 అంటే మన దృష్టిలో 0, 0, 0, 0 వర్కౌట్ కాలా. 0 తర్వాత నెంబర్ ఎవడు 1 రావాలి ఇక్కడ. అంటే 0, 1. ఓకే. 1 తర్వాత 2 రావాలి. అంటే 3 రావాలి. అంటే 123. ఓకే. అంటే వాడు కోరుకున్న టైం 123 రావాలి. అంటే ఎంత టైం పడుతుందంటే సార్ 12 అవ్వడానికి 15 మినిట్స్. 12 నుంచి 1 అవ్వడానికి 1 అవరు. ఓకే. అంటే 60 మినిట్స్. 1 నుంచి 123 అవ్వడానికి 23 మినిట్స్. అంటే మొత్తం ఎంతమ్మా? సో 98 మినిట్స్ టైం పడుతుంది. అంటే ఏ వాల్యూ 98. వాడు ఏ ఇంటూ ఏ అడిగాడు. ఏ ఇంటూ ఏ అంటే 98 స్క్వేర్ అంటే 9604 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. అంటే వాడు ఏం చేయాలనుకుంటున్నాడో వాడు ఏం చేశాడో మీకు క్లారిటీ వచ్చింది కదా. రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఓకే అమ్మా, ఇది కోడెడ్ బ్లడ్ రిలేషన్స్ మనం ఆల్రెడీ క్లాస్‌లో చెప్పుకున్నాం. ఓకేనా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమ్మా, ఇవన్నీ నేను చదవడం టైం వేస్ట్. క్వెషన్‌లో డైరెక్ట్‌గా చేసేద్దాం. ఓకేనా. రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ పీపుల్ రిప్రజెంట్స్ ఫస్ట్ కజిన్స్ విత్ రిగార్డ్ టు ద రిలేషన్ గివెన్ ఇన్ ద ఎక్స్‌ప్రెషన్. అమ్మా చాలా మంది ఫస్ట్ కజిన్స్ అంటే కన్‌ఫ్యూజ్ అయ్యి ఉంటారు. కానీ నా క్లాస్ విన్నవాళ్ళు ఓకేనా. సో నేను ఫస్ట్ కజిన్స్, సెకండ్ కజిన్స్, థర్డ్ ఆర్డర్డ్ కజిన్స్ అని చెప్పాను మీ క్లాస్‌లో. అవునా కాదా? ఎలా అనేది కూడా. ఓకే. సో కాబట్టి దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ అమర్నాథ్ అమ్మ. ఓకే. ఎందుకంటే మీకు కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తా. నేను మీకు గుర్తు తెచ్చుకోండి, బ్లడ్ రిలేషన్స్ గంటలు గంటలు చెప్పలా. ఒక 1 అవరో, 1.5 అవరో చెప్పా. అందులో ప్రాబ్లమ్స్ అయితే హాఫ్ అన్ అవరే చెప్పా. కానీ అన్ని మోడల్స్ దాంట్లోంచి వచ్చాయి. మీరు నెక్స్ట్ వచ్చే బ్లడ్ రిలేషన్‌లో పజిల్స్ క్వెషన్ కూడా తీసుకోండి. మనం క్లాస్‌లో చెప్పుకున్న మోడల్‌తో వచ్చాయి. అవునా? రైట్, గుడ్. సో అంటే మనం ఏంటంటే గంటలు గంటలు, 10 గంటలు, 20 గంటలు చెప్పుకోవడం కాదు మన ఏది అమర్నాథ్ సార్ అంటే. ఓకే. సో ఎంతసేపు అంటే తక్కువ టైంలో ఉండాలి. షార్ట్ అండ్ స్వీట్. ఓకే. నేను చెప్పాలి అలాగా, నువ్వు దాన్ని అలా ఫాలో అయిపోవాలి. ఎగ్జామ్‌లో అలా వచ్చేయాలి. ఓకేనా. రైట్, గుడ్. ఎనీహౌ లెట్ us see the solution of it. ఓకే. సో యాహ్. సో ఫస్ట్ ఆర్డర్ కజిన్స్ వీటిలో ఎవరు అనేది నాకు కావాలి. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ ప్రొవైడెడ్ దట్ హెచ్ ఈస్ ద సిస్టర్ ఆఫ్ పి. ఓకే. హెచ్ ఏంటమ్మా? సిస్టర్ ఆఫ్ పి. అంటే ఇందులో ఉన్నది కాకుండా అది ఎక్స్ట్రా రిలేషన్. ఓకే. ఫస్ట్ వన్ క్యూ గ్రేటర్ దాన్ ఆర్. గ్రేటర్ దాన్ అంటే ఫస్ట్ వన్ ఇస్ ద డాటర్. అంటే క్యూ ఈస్ ద డాటర్. ఎవరికి? ఆర్‌కి. ఓకే. ఆర్ లెస్ దాన్ పి. లెస్ దాన్ అంటే ఏంటమ్మా? ఫస్ట్ వన్ ఇస్ ద వైఫ్. అంటే ఆర్ ఇస్ ద వైఫ్. ఎవరికి? పికి. అంటే పి ఇస్ ద హస్బెండ్. ఓకే. అంటే వీళ్ళిద్దరికి క్యూ అనేమో డాటర్. పి ప్లస్ ఎస్. ప్లస్ అంటే ఏం చెప్పాడమ్మా? ఫస్ట్ వన్ ఇస్ ద ఫాదర్. అంటే పి ఇస్ ద ఫాదర్. ఎవరికి? ఎస్‌కి. అంటే వీళ్ళిద్దరు సిబ్లింగ్స్. నెక్స్ట్ వన్ మా హెచ్ ఇస్ ద సిస్టర్ ఆఫ్ పి. ఇక్కడ పి వచ్చింది కాబట్టి హెచ్ ఇస్ ద సిస్టర్ ఆఫ్ పి వాడేసుకుంటా. పికి సిస్టర్ హెచ్. ఓకే. ఎం స్టార్ హెచ్. స్టార్ అంటే ఏంటి? ఓకే. మా క్యూ హెచ్ అయితే కాదు. అవునా కాదా? కజిన్స్ కావాలి మనకి. ఎంఎల్ ఇంకా రాలా. ఎంకే ఇంకా రాలా, వదిలేయండి.
ఓకే. ఎం స్టార్ హెచ్. స్టార్ అంటే ఏంటమ్మా? ఫస్ట్ వన్ ఇస్ ద సన్. ఎవరు ఇస్ అమ్మా? ఎం ఇస్ ద సన్. ఎవరికి? ఎల్‌కి. ఓకే. అమ్మ ఎప్పుడైతే వీళ్ళిద్దరూ సిబ్లింగ్స్ అయ్యి వాళ్ళ పిల్లలు ఉన్నారో, ఓకే. ఆటోమేటిక్‌గా వీళ్ళిద్దరూ కజిన్స్ అవుతారుగా. ఓకే. సో, ఫస్ట్ ఆర్డర్ కజిన్స్ అయ్యే వాళ్ళు అంటే ఆన్సర్ ఏంటమ్మా? ఎంఎస్. రిమైనింగ్‌వి మీకు కావాలంటే మీరు గీసుకోండి. నాకు అవసరం లేదు. నాకు క్వెషన్ వచ్చేసింది. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఇన్ ఏ హోటల్ రూమ్ 5 పీపుల్ బి, క్యూ, ఆర్, ఎస్ అండ్ టీ రీడ్ ఎ నావెల్. ఓకే. ఒక హోటల్ రూమ్ హాస్టల్ అమ్మ. హోటల్ కాదు సారీ. హాస్టల్ రూమ్ ఉందంటమ్మా. ఐదుగురు కలిపి ఒకే నవల చదువుతున్నారు. అంటే అందరూ కలిసి ఒకటి ఇలా ఓపెన్ చేస్తే అందరూ కలిసి ఇటు నుంచి ఒకడు చదవట్లేదు. ఓకేనా? రైట్. ఎలా చదువుతారో చూడండి. ద వన్ హూ రీడ్స్ ద నావెల్ ఫస్ట్ గివ్స్ ఇట్ టు ఆర్. ఫస్ట్ ఎవడైతే చదివాడో వాడు ఆర్‌కి ఇచ్చాడమ్మా. అంటే ఇక్కడ ఒకడున్నాడు. ఓకే. ద వన్ హూ రీడ్స్ ద నావెల్ లాస్ట్ హాస్ టేకెన్ ఇట్ ఫ్రమ్ పి. ఓకే. లాస్ట్ చదివినవాడు పి నుంచి తీసుకున్నాడు. మొత్తం ఐదుగురు 1, 2, 3, 4 అంటే మధ్యలో ఒకే ఒకడున్నాడు. ఓకే. టీ ఈజ్ నాట్ ద ఫస్ట్ ఆర్ లాస్ట్ టు రీడ్ ది నావెల్. టీ అనేవాడు ఫస్ట్ లేడు, లాస్ట్ లేడు. అంటే చచ్చినట్టు మధ్యలో ఉండాలి. ఓకే. ఇంకా ఫస్ట్, లాస్ట్ తెలిస్తే సరిపోద్ది. ఓకే. రైట్. టీ ఈజ్ నాట్ ద ఫస్ట్ ఆర్ ద లాస్ట్ టు రీడ్. దేర్ ఆర్ 2 రీడర్స్ బిట్వీన్ క్యూ అండ్ పి. క్యూకి, పికి మధ్యలో ఇద్దరు ఉండాలి. పి ఇక్కడ ఉన్నాడు. అంటే ఖచ్చితంగా క్యూ ఇక్కడ ఉంటే మధ్యలో ఇద్దరు సరిపోతారుగా. అంటే చర్చ ఎవరు చదివింది ఎవరు నాకు వచ్చేసింది. పి, క్యూ, ఆర్, ఎస్. ఎస్ అనేవాడు చర్చ ఎవరు చదివాడు. ఓకే. వాడేమడిగాడమ్మా? ఐడెంటిఫై దోస్ 2 రీడర్స్ బిట్వీన్ క్యూ అండ్ పి. క్యూకి, పికి మధ్యలో ఎవరున్నారు? ఆర్, టీ. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సెకండ్ ఆప్షన్. ఇది వన్ ఆఫ్ ద ఈజీ క్వెషన్ దట్ యూ హావ్. రైట్. ఓకే. మా ఈ స్టేట్మెంట్స్ అమ్మ జామెట్రీకి సంబంధించినవి. చదివుంటే ఓకే. లేకపోతే వదిలేయొచ్చు ఎగ్జామ్ హాల్‌లో అయితే. సరే నేనైతే చెప్పేస్తున్నానమ్మా. అన్ ఈక్వల్ ట్రయాంగిల్ ఇన్ ఎ సర్కిల్ విల్ హావ్ ద మాక్సిమం ఏరియా కంపేర్డ్ టు అదర్ ట్రయాంగిల్స్ ఇన్సైడ్ ద సేమ్ సర్కిల్. ఒక సర్కిల్ లోపల ఒక త్రిభుజంకి మాక్సిమం ఏరియా ఉంటే అది ఈక్వల్ ట్రయాంగిల్ అని చెప్తున్నాడు. అవునా కాదా? యెస్ ఇట్ ఈస్. 100% యెస్ ఇట్ ఈస్. ఎందుకంటే ఒక సర్కిల్ లోపల ట్రయాంగిల్స్‌లో గ్రేటెస్ట్ అంటే రెగ్యులర్ ట్రయాంగిల్ అంటే ఈక్వల్ ట్రయాంగిల్. ఒక సర్కిల్ లోపల క్వాడ్రేటర్స్‌లో గ్రేటెస్ట్ కావాలి అంటే ఓకే. రెగ్యులర్ అమ్మా. రెగ్యులర్ క్వాడ్రిలేటర్ అంటే ఎవరమ్మా? స్క్వేర్. కాబట్టి ఆన్సర్ ఈస్ స్క్వేర్. అంటే ఇలా మనం చెప్పేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ వన్ ఈస్ 100% వాలిడ్. డౌట్ అయితే ఏం లేదు. సెకండ్ వన్. ఇఫ్ ద హైట్ ఆఫ్ అన్ ఈక్వల్ ట్రయాంగిల్ ఈస్ 10 సెంటీమీటర్ అండ్ ఇట్స్ ఏరియా విల్ బి ఈక్వల్ టు 10 100√3/3 సెంటీమీటర్ స్క్వేర్. హైట్ ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్ అంటే √3/2 ఇంటూ ఏ. దీని వాల్యూ హెచ్ అని ఇచ్చాడు. అంటే ఏ వాల్యూ వచ్చేసింది 2h/√3. అంటే ఏరియా అంటే ఏం చేయాలమ్మా నేను? √3/4 ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే దీన్ని స్క్వేర్ చేయాలి కదా. స్క్వేర్ చేస్తే 2 స్క్వేర్ అంటే 4 హెచ్ స్క్వేర్ ఓకే బై √3 స్క్వేర్ అంటే 3. అవునా? ఓకే. 4 క్యాన్సిల్. ఓకే. రైట్ అమ్మా. హెచ్ వాల్యూ వాడు ఎంత ఇచ్చాడమ్మా? 10 అని ఇచ్చాడు. అది రాసుకోవాలి మనం ఇంకా. హెచ్ ప్లేస్‌లో 10 రాసుకోవాలి కదా. అంటే అలా ఉంచండి. ఓకే. హెచ్ ప్లేస్‌లో 10 రాస్తే హెచ్ స్క్వేర్ అంటే ఎంత అవుతుందమ్మా? 100. ఓకే. √3 అనేది అలా ఉంచేయండి. ఓకే. అంటే ఏమొచ్చిందమ్మా సింపుల్‌గా 100√3/3. అదే వాడు కూడా ఇచ్చాడంటే సెకండ్ వన్ కూడా కరెక్టే. ఓకే. రైట్. నెక్స్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే ఓకే. ఇఫ్ 3 సైడ్స్ హావ్ ఎ ట్రయాంగులర్ 5, 12, 13. 5, 12, 13 చూడంగానే మీకు పైథాగరన్ ట్రిప్లెట్ అని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని గుర్తు రావాలి. ఓకే. సో దెన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈస్ 12.5 సెంటీమీటర్స్. ఇది రాంగ్. ఎందుకో చెప్పండి. సర్కంరేడియస్ ఫార్ములా ఏంటి? హైపోటెన్యూస్‌లో హాఫ్. అవునా కదా? కర్ణంలో హాఫ్. హైపోటెన్యూస్ అంటే 13. దాంట్లో హాఫ్ అంటే ఎంత ఇవ్వాలి? 6.5 ఇవ్వాలి. కానీ వాడు 2.5 ఇచ్చాడు. అంటే దిస్ ఈస్ రాంగ్. 1, 2 కరెక్ట్, 3 రాంగ్. అంటే ఆల్ ఆఫ్ ది అబోవ్ రాంగ్. ఓకే. ఇందులో 1 లేదు కాబట్టి రాంగ్. ఇందులో 3 ఉంది కాబట్టి రాంగ్. సో అంటే ఎన్నో ఆప్షన్? సెకండ్ ఆప్షన్. ఫోర్త్ వన్ అంటే మీరు చదువుకోండి. నాకు అవసరం లేదు. రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. The sum of all the 3-digit natural numbers which on being divided by 5 leaving a remainder equal to 4 is x, y, z, a. What is the value of y plus z? 5 తో డివైడ్ చేస్తే రిమైండర్ 4 రావాలంటే అది 5 మల్టిపుల్ కన్నా 4 ఎక్కువ ఉండాలి. అంటే 100 5 మల్టిపుల్ దానికన్నా 4 ఎక్కువ అంటే 104. 105 5 మల్టిపుల్ దానికన్నా 4 ఎక్కువ అంటే 109. ఓకే. 110 అంటే 114. 115 అంటే 4 ఎక్కువ అంటే 119. ఇలా వీటన్నిటిని సమ్ చేస్తే ఓకే లాస్ట్ వన్ ఎంతమ్మా? సో నాకు 1000 లోపు కదా. 3 డిజిట్ నెంబర్ అన్నాడు కదా. అంటే 999. 999 అనేది ఓకే 995 అనేది 5 మల్టిపుల్ కదా. దానికన్నా 4 ఎక్కువ సరిపోయింది. అంటే 999 వరకు కావాలి. ఓకే. ఇది 995. ఓకే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెన్సెస్ ఎంతో చూడండి ఒకసారి. ఓకే. ఇది 5, ఇది 5, ఇది 5. అన్ని చోట్ల 5లే ఉన్నాయిగా. అంటే డిఫరెన్స్ 5 ఎప్పుడైతే ఉందో ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అలియాస్ అంక శ్రేణిలో ఉన్నట్టు. అంక శ్రేణిలో ఎప్పుడైతే ఉందో మనం ఏం చెప్పుకోవచ్చమ్మా? n/2 అంటే సమ్ కదా కావాల్సింది. సమ్ అంటే n/2 ఇంటూ a ప్లస్ ఎల్. a ప్లస్ ఎల్ అంటే ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ అంటే 104, లాస్ట్ టర్మ్ అంటే 999. అంటే 999 ఇన్ 104 యాడ్ చేయండి. 9 + 4 అంటే 13, 10, 11 అంటే 1103 ఇది. ఓకే. ఈ n/2 n వాల్యూ తెలియాలమ్మా. 100 నుంచి 995కి ఎన్ని 5 మల్టిపుల్స్ ఉంటాయి అంటే ఓకే. సో 995 వరకు 5 మల్టిపుల్స్ చూస్తే మీరు గనక ఓకే. ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అవునా కాదా? ఓకే.
సో ఇవన్నీ ఉంటాయంటే 5 వన్స్ 49 అంటే 9s 199. అందులో 100 నుంచి కావాలంటే 95 దానికి ముందు ఉన్నది. అంటే అంతవరకు వద్దు. అంటే 95/5 ఓకే. అంటే 19 ఈ 19 వద్దు. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా 180. ఓకే. ఈ 180 నంబర్స్ అంటే n వాల్యూ 180 బై 2 కాబట్టి ఇది 90. ఓకే. 0 పక్కన పెట్టేస్తే 9 3s ఆర్ 9 9s ఓకే. 99270. దాన్ని వాడు ఏమన్నాడమ్మా XXYZ A అన్నాడు. అందులో y ప్లస్ z ఎంత అంటే వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే 2 + 7 ఎంతమ్మా 9 అంటే ఎన్నో ఆప్షన్ మా ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఇదొక పెంట క్వెషన్, చెత్త క్వెషన్ అమ్మా. ఓకేనా. నేను ఒక క్వెషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ వాటిని ఎలా చేయాలో ఓవరాల్‌గా చెప్తాను. మీరు చేయండి. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్‌లో తెలిసిన క్వెషన్స్‌నే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటే మీకు కూడా ఇంట్రెస్ట్ డ్రాప్ అయిపోతుంది. ఓకే. రైట్ అమ్మా. నందు అండ్ మోహన్ డిసైడెడ్ టు సెల్ దేర్ యాపిల్ 6 వాచెస్ ఈచ్ ఎట్ 42,000 టు కార్తీక్ అండ్ గణేష్ రెస్పెక్టివ్లీ. ఓకే అమ్మా. నందు, మోహన్ అని ఇద్దరు ఉన్నారమ్మా. ఓకే. సో వీళ్ళిద్దరూ ఏం చేయాలనుకుంటున్నారంటే ఓకే. వాళ్ళ దగ్గర యాపిల్ 6 సిరీస్ వాచెస్ ఉన్నాయంటమ్మా. వాటిని 42,000కి అమ్మాలనుకుంటున్నారు. ఓకే. నందునేమో కార్తీక్ అమ్ముతాడు. ఓకే. ఈ మోహన్ ఏమో గణేష్‌కి అమ్ముతాడు. ఇన్ ఈచ్ కేస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 42,000 వాస్ అరైవ్డ్ ఎట్ బై ఇంక్రీజింగ్ ద కాస్ట్ ప్రైస్ బై 25%. మా కాస్ట్ ప్రైస్‌ని 25% పెంచారు. అంటే 125/100 చేస్తే అప్పుడు 42,000 వచ్చిందంట. అవునా? ఓకే. సో 25 5s ఓకే. 25 1s 170 అంటే 5s 200 అంటే 8 0. ఓకే. 5తో కూడా క్యాన్సిల్ చేస్తే 5 3s 5 1s 5 6s అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ఓకే. 125 కదా. 25తో క్యాన్సిల్ చేస్తే 25 1s 170 అంటే 25 6s అమ్మా. సారీ కాలిక్యులేషన్ మిస్టేక్. ఓకే. మళ్ళీ చేద్దాం. 125/100 ఇంటూ సిపి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడమ్మా 42,000 కదా. ఓకే. 25 5s 25 1s 170 అంటే 25 6s ఆర్ 150 అంటే 200 అంటే 8 0. 5తో క్యాన్సిల్ చేస్తే 5 3s 5 3s 5 6s అంటే క్రాస్ మల్టిప్లై చేస్తే కాస్ట్ ప్రైస్ ఎంతమ్మా 33,600. అది ఇద్దరికి కూడా అవునా. ఓకే. ఈచ్ వన్ అంతే 25% పెంచమ్మా. వైల్ నందు గివ్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10% ఆన్ ద ఫస్ట్ 12,000 అమ్మా. ఫస్ట్ 12,000కి 10% డిస్కౌంట్ ఇస్తాడంటమ్మా. నెక్స్ట్ అండ్ 8% ఆన్ ద నెక్స్ట్ 16,000. నెక్స్ట్ 16,000కి 8% డిస్కౌంట్ ఇస్తాడు. అండ్ 5% ఫర్ ద రెస్ట్ టు ద బయర్ కార్తీక్. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కార్తీక్ నేను 33,600కి అమ్మను. ఓకే. ఎంతకు అమ్ముతాను 42,000 అమ్ముతాను. అవునా. అంటే 42,000 అని చెప్పిన తర్వాత డిస్కౌంట్ ఇస్తాను కాబట్టి 42,000లో క్యాలిక్యులేట్ చేద్దాం. అవునా. ఓకే. 42,000లో క్యాలిక్యులేట్ చేస్తే 12 + 600 28 పోతే 42లో ఇంకా 14,000 ఉంది. ఈ 14,000కి 5% డిస్కౌంట్. ఇది వీళ్ళ డిస్కౌంట్ సిస్టమ్ అయ్యా. రెండవది మోహన్ గివ్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 8% ఆన్ ద ఫస్ట్ 16,000. ఫస్ట్ 16,000కి 8% ఇస్తాడు. అండ్ 7% ఫర్ ద నెక్స్ట్ 8,000. నెక్స్ట్ 8,000కి 7% ఇస్తాడు. అండ్ 5% ఫర్ ద రిమైనింగ్ అంటే 16 + 8 24 పోతే ఇంకా 18 ఉంది. ఈ 18,000కి 5% డిస్కౌంట్ ఇస్తాడు. ఓకే. అది వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్ సిస్టమ్ అమ్మా. దీస్ డిస్కౌంట్స్ వర్ హౌఎవర్ సబ్జెక్ట్ టు ద కండిషన్ దట్ ద బయర్ మేక్ ద పేమెంట్ ఆన్ టైమ్. ఓకే. వాళ్ళు ఆన్ టైమ్ పే చేస్తేనే ఇవ్వండి. లేకపోతే ఈ పంచాయతీ ఏం లేదు. ఓకే. సో ఫాలోయింగ్ విచ్ ద డిస్కౌంట్ గెట్స్ రెడ్యూస్డ్ బై 1% ఫర్ ఎవ్రీ డిలే ఆఫ్ ఎ వీక్. ఒక వారం డిలే అయిందంటే 1% డిస్కౌంట్ పోద్దంటమ్మా. అది వాడు చెప్తున్నాడు. ఓకే. సో ఇఫ్ నందు అండ్ మోహన్ గాట్ ఆల్ ద పేమెంట్స్ ఆన్ టైమ్, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ పర్సెంటేజ్ ప్రాఫిట్ ఆఫ్ ద పర్సన్ గెటింగ్ ద హయ్యర్ ప్రాఫిట్. ఓకే. ఎక్కువ ప్రాఫిట్ వచ్చిన వాడు ఓకే ఎంత కమ్మినట్టు అడుగుతున్నాడు. మామూలుగా అయితే ఇద్దరు కూడా 33,600 కొనుక్కొని 42,000కి అమ్ముతున్నాడు. అవునా. ఓకే. 40,000 వాడు ఇచ్చాడు. 33,600 నేను క్యాలిక్యులేట్ చేశా. ఓకే అమ్మా. ఎవరికి హైయెస్ట్ ప్రాఫిట్ వస్తుంది? ఎవరు డిస్కౌంట్ తక్కువ ఇస్తే వాడికి హైయెస్ట్ ప్రాఫిట్ వస్తుంది. కరెక్టేనా కాదా? ఓకే. ఫస్ట్ డిస్కౌంట్ సంగతి ఏంటి? 12,000లో 10% అంటే 1,200. ఇక్కడ రాసుకుందాం. స్పేస్ తక్కువ ఉంది కదా. ఓకే. రెండోది 16,000లో 8%. అమ్మా చూడండి అన్నీ కూడా ఆన్ టైమ్ పేమెంట్స్ జరిగాయి. అవునా కాదా? కాబట్టి ఈ డిస్కౌంట్స్ యాక్సెస్‌గా ఇచ్చేయచ్చు. ఓకే. 16,000లో 8% అంటే 1% అంటే 160, 8% అంటే 1,280. ఓకే. నెక్స్ట్ 14,000లో 5% అంటే 700 అంటే మొత్తం డిస్కౌంట్ ఎంత ఇచ్చాడమ్మా వీడు 0, 8, 11, 3180 ఇచ్చాడు. ఓకే. రెండవ సంగతి ఏంటి? 16,000లో 8% అంటే 1,280. ఓకే. 8,000లో 7% అంటే 560 అండ్ 18,000లో 5% అంటే 900. ఇది వాడు ఇచ్చిన డిస్కౌంట్స్. అంటే మొత్తం అబ్జర్వ్ చేస్తే 0,
14 and 10 7 17 ఓకే 2740 ఓకే అమ్మా ఫస్ట్ వాడు ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు 3180 రెండో వాడు 2740 తక్కువ డిస్కౌంట్ ఇచ్చాడంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అంటే మనం కనుక్కోవాల్సింది రెండో వాడి గురించి 42,000లో డిస్కౌంట్ ఎంత వచ్చిందమ్మా మనకి 2740 అవునా 2740 తీసేస్తే ఇంకా 39,260 మిగిలింది వాడు కొనుక్కున్నదేమో 33,600 అంటే ప్రాఫిట్ ఎంత 06 ఇదంతమా 6 అండ్ దిస్ ఈజ్ 5 అంటే 5660 వాడు అడిగింది ప్రాఫిట్ కదమ్మా ప్రాఫిట్ పర్సంటేజ్ అవునా కాదా పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ అంటే 5,600 బై కాస్ట్ ప్రైస్ 33,600 ఇంటూ 100 ఓకేనా వాడు అడిగింది అప్రాక్సిమేట్ అమ్మా దీన్ని సింప్లిఫై చేస్తే మీకు 17 పాయింట్ సంథింగ్ ఎంతో వస్తుంది చిన్న వాల్యూ అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ రైట్ సో ద నెక్స్ట్ వీడియో మేబీ ఎగ్జామ్లో అయితే వదిలేయాలి కానీ 4 క్వశ్చన్లు ఇచ్చాడు కాబట్టి చేయాలమ్మా మీకు ఇంకో ఆప్షన్ లేదు ఇఫ్ కార్తిక్ defaults to make payments by 1 and 2 weeks in the second and third payments respectively, what would be the profit on the Nandu on the sale of watch? నందు అండ్ కార్తిక్ అంటే ఇదిగోండి ఇదేగా ఓకే 12,000 16,000 14,000 రాసుకుందాం 12,000 16,000 అండ్ 14,000 అవునా నార్మల్గా అయితే ఇక్కడ 5% ఇవ్వాలి ఇక్కడ 8% ఇవ్వాలి ఇక్కడ 10% ఇవ్వాలి కరెక్ట్ కదా ఒకసారి చూసుకోండి ఓకే 10 8 5 కానీ ఓకే డిఫాల్ట్ అయ్యాడంటే వడ్డీ పెరిగిపోతుంది అవునా కాదా ఎన్నాళ్ళు చూడండి 1 and 2 weeks ఇన్ ద సెకండ్ అండ్ థర్డ్ పేమెంట్ ఇది సెకండ్ పేమెంట్ ఇది థర్డ్ పేమెంట్ ఇక్కడ 1 వీక్ డిలే అయ్యాడు అంటే ఎవ్రీ వీక్కి 1% తగ్గింది ఇది 2 weeks 1 వీక్ 1% 2 వీక్స్కి 2% తగ్గితే 3% అవునా వాట్ వుడ్ బి ద ప్రాఫిట్ ఆఫ్ నందు ఆన్ ద సేల్ ఆఫ్ ఏ వాచ్ ప్రాఫిట్ చెప్పాలంటే కాస్ట్ ప్రైస్ తెలియాలి అదంతా ఆల్రెడీ 33,600 ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసాం ప్రీవియస్ క్వశ్చన్లో కదా వాడుకుందాం మరి 10% అంటే ఇక్కడ 1,200 వచ్చింది 16,000లో 7% అంటే 16 7 1120 3% అంటే 420 అవునా ఓకే మొత్తం యాడ్ చేస్తే 0 4 7 2740 డిస్కౌంట్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి 2740 డిస్కౌంట్ ఇస్తే నేను ఆల్రెడీ మొత్తం కనుక్కున్నాను నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది 5660 అంటే అదే వాడికి కావాల్సింది అంటే ఎన్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ వీడు కొంచెం అయినా మంచోడమ్మా కొంచెం మనసు ఉంది ఎందుకంటే ఇక్కడ కొంచెం ఎక్కువ డేటా ఇచ్చాను కదా అని ఆన్సర్ ఫాస్ట్గా చేయించాడు ఓకేనా రైట్ ఇఫ్ గణేష్ defaults in each payment by 2 weeks what would be the profit of Mohan on the sale of watch okay మా గణేష్ మహేష్ అంటే ఇది రెండో కేసు అమ్మ ఫస్ట్ 16,000 నెక్స్ట్ 8,000 ఓకే రిమైనింగ్ 18,000 ఇక్కడ 5% వాడు మామూలుగా ఇస్తున్న డిస్కౌంట్ ఇక్కడ 7% ఇక్కడ 8% కానీ ప్రతి పేమెంట్ 2 వీక్స్ లేట్ అయింది అంటే 2% లేపేయాలిగా అంటే 2% లేపేయాలంటే ఈ డిస్కౌంట్స్ ఆల్రెడీ నేను క్యాలిక్యులేట్ చేసేసాను ఓకే అప్పుడు ఎంత వచ్చిందమ్మా నాకు 5660 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది చూడండి ఆల్రెడీ ఆ ఒరిజినల్ క్యాలిక్యులేషన్కి ఎంత ప్రాఫిట్ వచ్చిందమ్మా 5660 ఇప్పుడు ఏమైంది ఓకే అన్ని చోట్ల 2% వాడికి మిగిలింది ఎంత మిగిలిందమ్మా 2% ఓకే 2% అంటే ఎంత చూడండి ఒకసారి మొత్తం 42,000 కదా 42,000లో 1% అంటే 420 2% అంటే 840 అవునా ఈ 840 డిస్కౌంట్ ఇప్పుడు తగ్గింది ఎందుకంటే డిస్కౌంట్ తగ్గింది కాబట్టి అవునా ఎందుకంటే ఇక్కడ 2% ఇక్కడ 2% ఇక్కడ 2% అంటే ప్రతి చోట 2 వీక్స్ లేట్ కదా అంటే 2% చొప్పున తీసేయాలి అవునా అంటే 2% అంటే దీంట్లో 2 అంటే మొత్తం 42,000లో 2% మిగిలినట్టు అంత డిస్కౌంట్ తగ్గింది అంటే అంత ప్రాఫిట్ పెరిగినట్టే కదా ఓకే సో అంటే అది యాడ్ చేసేసానమ్మా ఓకే 0 10 ఓకే ఇది వచ్చేసరికి 5 6 6,500 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా థర్డ్ ఆప్షన్ ఓకేనా టైంని ఇలా సేవ్ చేసుకోవాలి రైట్ వాట్ వుడ్ బి ద డిఫరెన్స్ ఇన్ ద ప్రాఫిట్స్ ఆఫ్ నందు అండ్ మోహన్ ఇఫ్ బోత్ ద బయర్స్ డిఫాల్ట్ ఇన్ ఈచ్ పేమెంట్ బై ఎ వీక్ మరి నార్మల్గా అయితే వాళ్ళిద్దరికి ఒక్కొక్కరికి వచ్చే డిస్కౌంట్స్ ఎంతో చెప్పండి ఒకరికి 3180 రెండో వాడికి 2740 అంటే అసలు డిఫరెన్స్ ఇన్ ద డిస్కౌంట్ ఎంతో చెప్పు మామూలుగా ఓకే 440 అవునా ఇప్పుడు వాడు ఏమన్నాడమ్మా సో డిఫరెన్స్ ఇన్ ద డిస్కౌంటే డిఫరెన్స్ ఇన్ ద ప్రాఫిట్ అవునా కదా ఎందుకంటే ప్రాఫిట్ ఎంత పెరిగితే డిస్కౌంట్ అంత తగ్గుతుంది లేదా డిస్కౌంట్ ఎంత పెరిగితే ప్రాఫిట్ అంత తగ్గుతుంది ఓకే అంటే డిస్కౌంట్ మధ్య డిఫరెన్సే ప్రాఫిట్స్ మధ్య డిఫరెన్స్ అవుతుంది ఇది రూల్ ఇక్కడ వాడు ఏమంటున్నాడంటే సార్ ఇది నో డిలే అయితే కదా మనకి ఎంత వచ్చింది 440 మైండ్లో పెట్టుకోండి ఓకే డిలే లేకపోతే కదా ఇప్పుడు వాడు ఏమన్నాడు చూడండి ఇక్కడ ఈచ్ వన్ ఓకే ఈచ్ పేమెంట్ 1 వీక్ డిలే అయింది అవునా కదా ఈచ్ పేమెంట్ డిలే డిఫాల్ట్ బై 1 వీక్ అంటే ఈచ్ పేమెంట్ 1% అయినప్పుడు ఏమవుతుంది తెలుసా ఫస్ట్ వాడు 1% తగ్గించేస్తాడు అంటే 42,000లో 1% తగ్గించేస్తాడు సెకండ్ వాడు కూడా 1% తగ్గించేస్తాడుగా అంటే మళ్ళీ అక్కడ డిఫరెన్స్ రా చూసారా కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆ 440 అలాగే రిటర్న్ అవుతుంది అంటే నువ్వు మళ్ళీ చేయక్కర్లా దట్ ఈస్ ద అడ్వాంటేజ్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక క్వశ్చన్ చేస్తే 3 క్వశ్చన్ బోనస్ వచ్చేది దాదాపు అవునా రైట్ ద నెక్స్ట్ వన్
మధు పర్చేస్డ్ ఎ బైక్ ఇన్ ద ఇయర్ 2024 at the cost of 78,000. అమ్మ 78,000 రూపాయలు పెట్టి ఒక బైక్ కొనండి. It depreciates in value 10% the first year, 9.5% the second year, 9% the third year, and so on and so on. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ టైము 0.5% తగ్గిపోతుంది, అవునా? ఓకే. విత్ ఆల్ ద పర్సంటేజెస్ అప్లైడ్ ఆన్ ద ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద బైక్. ఇది ఇంపార్టెంట్ అమ్మా. అన్ని పర్సంటేజ్లు మనం మామూలుగా అయితే ఏం చేస్తామమ్మా, 78,000 అనుకో, 10% తీసేస్తే ఇంకా 90% మిగులుతుంది. సపోజ్ నెక్స్ట్ 20% తగ్గిస్తే ఏం చేస్తామమ్మా, ఈ 90లో చేస్తాం. కానీ వాడేం చేశాడమ్మా, అన్నీ కూడా ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద బైక్ మీద చేశాడు, అవునా కాదా? రైట్. ఇప్పుడు జాగ్రత్త చూడండి. అంటే 78,000 మీద ఇవన్నీ చేశాడు. వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ద బైక్ ఇన్ ద ఇయర్ 2029, 2029లో ఎంత? మరి నేనేం అబ్జర్వ్ చేస్తాను అంటే 2024లో కొన్నాడు, 29, అంటే 5 ఏళ్ళు గ్యాప్ ఉంది. ఓకే. అంటే ఫస్ట్ ఇయర్ 10%, సెకండ్ ఇయర్ 9.5, థర్డ్ ఇయర్ 9, నెక్స్ట్ ఇయర్ 8.5, 4 ఇయర్స్ అయిపోయింది, నెక్స్ట్ 8, అంటే 0.5 తగ్గించుకుంటూ రావడమేగా. అంటే ఇది టోటల్ డిస్కౌంట్, అవునా కాదా? ఈ 0.5 కూడా దీనికి కలిపేస్తే ఇది 10, 10 అంటే 20. ఓకే. 20 + 9 29, 37, 37 + 8 అంటే 45% డిస్కౌంట్. వాడేమంటున్నాడమ్మా, దాని వాల్యూ ఎంత అంటున్నాడు, అంటే ఎంత తగ్గిందని అడగట్లా. అంటే 45% ఉందంటే ఓకే, ఇంకా 55% వాల్యూ ఉన్నట్టేగా దేంట్లో, 78,000లో. ఓకే. 50% అంటే హాఫ్, 39,000. 5% అంటే వస్తున్నది తీసేస్తే 3900. ఓకే. 0, 0, 9, 12, 4 అంటే 42,900. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్. చూడమ్మా నెక్స్ట్ వన్. ఇది ఒక ఫన్నీ క్వశ్చన్. Nirima places an order for P number of sweets from Agarwal Sweet Shop that produces Q number of sweets every day. Okay. R% of the total number of sweets produced in a day fail quality check and are discarded. Okay. మా Q స్వీట్స్ చేస్తే అందులో R% ఫెయిల్ అయిపోయాయి అంట. అంటే 1 డేకి నార్మల్గా అయితే వాడు Q చేస్తాడు, అందులో R% ఫెయిల్ అయ్యాయి. అంటే వాడు చేసిన 100%, ఈ R% తీసేస్తే 100 - R%, అవునా కాదా? అంటే 100 - R/100 × Q. ఇది 1 డేలో వాడు చేసేది. వాడికి ఎన్ని స్వీట్స్ ఆర్డర్ ఇచ్చాడమ్మా, P స్వీట్స్. అంటే ఎన్నాళ్ళు పట్టుదో కనుక్కుందామా? వాడు ఏమడిగాడు చూసి అర్థం చేద్దాం. వాట్ విల్ బి ద నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ విచ్ ద ఆర్డర్ విల్ బి కంప్లీటెడ్. ఎన్నాళ్ళలో కంప్లీట్ అవుతుంది, ఎన్నాళ్ళలో పడుతుంది అంటే క్రాస్ చేసేయండి. ఓకే. వాడు ఇచ్చింది P స్వీట్స్ కదా ఆర్డర్, P × 1 అంటే P బై ఇదేమవుతుందమ్మా, 100 - R/100 × Q. అంటే ఈ 100 పైకి వెళ్ళిపోద్ది. ఓకే. అంటే ఇక్కడ మీరు జాగ్రత్త చూడమ్మా, 100P బై ఓకే Q × 100 - R. ఓకే. అంటే ఎన్ని ఆప్షన్ చూడండి జాగ్రత్తగా, థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. There are 5 members in the family by the names Ravi, Madhu, Mahesh, Raghu and Praveen. Praveen is taller than Raghu. ఒకసారి క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, if they are arranged in an ascending order, that is fattest to thinnest. ఫ్యాట్, థిన్ అంటే లావుగా ఉండడం, సన్నగా ఉండడం గురించి ఇక్కడ క్వశ్చన్. ఓకే. హూ విల్ కమ్ ఇన్ ద మిడిల్. ఓకే. అంటే ఫ్యాట్ గురించి నాకు కావాలి కానీ, ఓకే ఇక్కడ మీరు చూడండి, ప్రవీణ్ ఈజ్ టాలర్ దాన్ రఘు. నాకు అసలు స్టేట్మెంటే అక్కర్లా. ఎందుకు? ఇక్కడ హైట్ల గురించి కాదు నా క్వశ్చన్, దేని గురించి, వెయిట్ గురించి. దిట్టంగా వరల్డ్ బస్లో ఎవడున్నాడు, ఓకే ఎవడు బక్కగా పుల్లలా ఉన్నాడు అనే దాని మీద క్వశ్చన్ కదా. రైట్ అమ్మా. సో ప్రవీణ్ ఈజ్ టాలర్ దాన్ రఘు, నాకు ఈ స్టేట్మెంట్ వద్దు. బట్ నాట్ యాజ్ ఫ్యాట్ యాజ్ రఘు. ఓకే. ఓకే. నాకు ఫ్యాట్ గురించి కావాలి కాబట్టి ప్రవీణ్ ఈజ్ నాట్ యాజ్ ఫ్యాట్ యాజ్ రఘు. అంటే రఘు అనేవాడు ప్రవీణ్ కన్నా ఫ్యాట్గా ఉన్నాడు, అవునా? ఓకే. మహేష్ ఈజ్ టాలర్ దాన్ రవి బట్ షార్టర్ దాన్ మధు. అసలు నాకు ఈ స్టేట్మెంటే వేస్ట్ కొట్టేశా. రవి ఈజ్ ఫ్యాటర్ దాన్ రఘు బట్ నాట్ యాజ్ ఫ్యాట్ యాజ్ మధు. రవి అనేవాడు అంటమ్మా ఓకే ఫ్యాటర్ దాన్ రఘు, రఘు కన్నా ఎక్కువ కొవ్వు ఉందంటమ్మా వాడు. ఓకే. కానీ ఎవరికన్నా తక్కువ ఉంది ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, యా రవి ఈజ్ ఫ్యాటర్ దాన్ రఘు బట్ నాట్ యాజ్ ఫ్యాట్ యాజ్ మధు. మధు కన్నా తక్కువ ఉందంట కొవ్వు. ఓకే. మొత్తం ఎంతమంది ఉన్నారమ్మా, 5గురు. ఓకే. రఘు కింద ఎవరు ఉంటారమ్మా, ప్రవీణ్. ఓకే. సో అంటే ప్రవీణ్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం, ఇక మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ప్రవీణ్ ఈజ్ థిన్నర్ దాన్ మహేష్. ప్రవీణ్ అనేవాడు మహేష్ కన్నా థిన్గా ఉంటాడంటమ్మా. ఓకే. సో ఒక సెకండ్ గ్యాప్ తీసుకుందాం, నెక్స్ట్ స్టేట్మెంట్ చదువుకుందాం. ఓకే. సో వీళ్ళ మధ్యలో ఎంతమంది ఉంటారో నాకు తెలియదు ఎప్పటికి కూడా. ఓకేనా? రైట్, గుడ్. సో రైట్ ఏమన్నాడమ్మా, ప్రవీణ్ ఈజ్ థిన్నర్ దాన్ మహేష్, రవి ఈజ్ ఫ్యాటర్ దాన్ రఘు బట్ నాట్ యాజ్ ఫ్యాట్ యాజ్ మధు. ఓకే. నెక్స్ట్ ఏమన్నాడమ్మా వాడు, రఘు రవి. ఓకే. రవి ఈజ్ ఫ్యాటర్ దాన్ రఘు. ఓకే. యా గుడ్. ప్రవీణ్ ఈజ్ థిన్నర్ దాన్ మహేష్. ప్రవీణ్ అనేవాడు మహేష్ కన్నా థిన్గా ఉంటాడు. ఓకే. అంటే ప్రవీణ్ పైన మహేష్ ఉంటాడు.
ఓకే, రఘు కింద ప్రవీణ్ ఉంటాడు కదా, ప్రవీణ్ పైన మహేష్, అవునా కాదా? అంటే మహేష్ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. ఓకే, ఒకసారి మళ్ళీ చదువుకుందాం ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి. ప్రవీణ్ ఈజ్ టాలర్ దాన్ రఘు అవసరంలో, బట్ నాట్ యాజ్ ఫ్యాట్ యాజ్ రఘు. ప్రవీణ్ అనేవాడు రఘుని తక్కువ. మహేష్ ఈజ్ టాలర్ దాన్ రవి బట్ షార్టర్ దాన్ మధు అవసరంలా. రవి ఈజ్ ఫ్యాటర్ దాన్ రఘు బట్ నాట్ యాజ్ ఫ్యాట్ యాజ్ మధు. ఇది కూడా అయిపోయింది. ప్రవీణ్ ఈజ్ థిన్నర్ దాన్ మహేష్. యా, మహేష్ హూ ఈజ్ థిన్నర్ దాన్ రఘు. మహేష్ ఈజ్ థిన్నర్ దాన్ రఘు అంటే రఘు కన్నా తిన్నర్ కాబట్టి ఇక్కడ ఉంటాడు. అంటే అన్ని కేసులు ఉంటే నాకు ఆన్సర్ రాదమ్మా, అందుకని నేను మళ్ళీ చదువుకున్నా. ఓకే ఓకే, ఈ హూ అనేది ఇమీడియట్లీ ప్రిసీడింగ్ సబ్జెక్ట్ అంటే మహేష్ ఈజ్ థిన్నర్ దాన్ రఘు. రఘు కన్నా తిన్నగా ఉంటాడు అంటే ఇక్కడ మహేష్ ఉన్నాడు. 5గురు వచ్చారు కదా, ఓకే గొడవ లేదు. ఓకే, ఇఫ్ దే ఆర్ అరేంజ్డ్ ఇన్ అన్ అసెండింగ్ ఆర్డర్ దట్ ఈస్ ఫ్యాటెస్ట్ టు థిన్నెస్ట్, ఫ్యాటెస్ట్ నుంచి థిన్నెస్ట్కి హూ విల్ కమ్ ఇన్ ద మిడిల్? మిడిల్ ఎవరు ఉంటారమ్మా? రఘు, మధు కాదు, ఎవరమ్మా? రఘు. ఓకే, సో ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్. Right, so the next beautiful one. On the eve of Bathukamma festival, the Association of Greenfield Apartments has organized games to children. As part of that, Kirti, Josna, Pallavi, Rama and Sweta participated in a race. Okay, race lo participate chesaradamma. They go different ranks from 1 to 5 in the race, 1 being the fastest and 5 being the slowest. Fast vachinadu first vastadu, okay, slow vachinadu last vastadu. Okay, good. Kirti is not the person who finished the race. ఓకే మా హూ ఫినిష్ ద రేస్ ఫస్ట్? మా కీర్తి అయితే ఫస్ట్ ప్లేస్లో రాలేదు, ఇక్కడ రాసుకుందాం. కీర్తి ఫస్ట్ ప్లేస్లో రాలేదు. ఓకే, నెక్స్ట్ పల్లవి డిడ్ నాట్ గెట్ ద 5th ర్యాంక్ బట్ షీ ఫినిష్ ద రేస్ ఆఫ్టర్ కీర్తి. ఓకే అమ్మా, పల్లవి ఎవరి తర్వాత చేసిందమ్మా? కీర్తి తర్వాత ఫినిష్ చేసింది. మధ్యలో ఎంతమంది ఉంటారో నాకు తెలియదు, కానీ పల్లవి మాత్రం 5th ప్లేస్లో రాదు. ఓకే, ఇది ఫస్ట్ కండిషన్ అయితే ఇది సెకండ్ కండిషన్. రమా ఫినిష్ ద రేస్ ఆఫ్టర్ జోష్న. ఓకే ఓకే అమ్మ, జోష్న తర్వాత రమా వచ్చింది, మధ్యలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ద సమ్ ఆఫ్ ర్యాంక్స్ ఆఫ్ కీర్తి అండ్ శ్వేత వాజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద ర్యాంక్స్ ఆఫ్ పల్లవి అండ్ రమా. కీర్తి అండ్ శ్వేత ఎంతంటమ్మా? ర్యాంక్స్ ఆఫ్ పల్లవి అండ్ రమా. ఓకే, అయిపోయింది, వచ్చింది. ఓకే అమ్మ, ఇది ఒక్క క్వశ్చన్ కూడా కాదమ్మా, 1 2 3 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం మళ్ళీ చేయాల్సిందే. ఓకేనా? రైట్, చూడండి. రైట్ అమ్మ, ఇప్పుడు దీన్ని అరేంజ్మెంట్ చేస్తానమ్మా. ఓకే, ఫస్ట్ ఎవరో ఒకరితో స్టార్ట్ చేద్దాం. కేపీ ఇలా ఉన్నారు, మధ్యలో ఎంతమంది ఉంటారో నాకు తెలియదు. ఓకే, జేఆర్ ఎక్కడ ఉంటారు? ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, సార్ జేఆర్ ఇక్కడ ఉండొచ్చుగా, అక్కడ ఉన్నారని చెప్పట్లా, ఉండొచ్చు కదా అంటున్నా. ఓకేనా? రైట్, లేదా కేపీ ఇక్కడ ఉంటే జేఆర్ ఇక్కడ ఉండొచ్చుగా. సారీ, జే కింద ఆర్ ఉండాలి కదా, నేను అక్కడ రివర్స్ రాశా. రైట్, జే కింద ఆర్, అవునా? ఓకే అమ్మ, జేఆర్ ఇలా ఉండొచ్చు, లేదా జే ఇక్కడ ఆర్ ఇక్కడ ఉండొచ్చు, అవునా కాదా? లేదా కేపీని ఇలాగే పెట్టి ఓకే జేఆర్ ఇద్దరు ఇక్కడ ఉండొచ్చు. కేపీ ఇలా ఉంటే ఓకే వాళ్ళిద్దరి కింద జేఆర్ ఉండొచ్చు, అవునా కాదా? గట్, ఇది వాడు నాకు ఇప్పటివరకు కనపడిన అరేంజ్మెంట్స్. వాళ్ళ మధ్యలో వాళ్ళిద్దరిని ఎలా అకామిడేట్ చేయాలి? జేఆర్ ఇద్దరు పైన ఉండడం, ఇద్దరు కింద ఉండడం, ఇద్దరు మిడిల్లో ఉండడం. ఓకే మా, ఇంకా ఎన్ని రకాలు ఉంటాయంటే కేపీకి మధ్యలో అమ్మా ఇది అరేంజ్మెంట్స్ అమ్మా. ఓకే, ఒక టాప్లో ఒకడు బాటమ్ మోస్ట్లో ఉండొచ్చుగా, ఇది కూడా అవునా కాదు? ఓకే మా, కేపీ ఇలా ఉంటే ఓకే ఒకడు జే ఒకడు ఆర్ ఇలా ఉండొచ్చుగా, ఇది కూడా నేను ఇక్కడ రాయలా, అవునా కాదు? సో ఇన్ని రకాల పాసిబిలిటీస్ ఉన్నాయమ్మా. ఓకే గుడ్, ఓకే గుడ్. సో ఇప్పుడు నేనేం చేయాలి? పాసిబిలిటీస్ అన్నింటినీ వెరిఫై చేస్తున్నాను. ఓకేమ్మా, కే ఫస్ట్ రాకూడదు, కే ఫస్ట్ రాకూడదు కాబట్టి ఓకే ఇక్కడ కే ఫస్ట్ రాలా. పి లాస్ట్ రాకూడదు, అవునా కదా? పి 5th అవ్వకూడదు అని చెప్పాడు కదా, అంటే ఖచ్చితంగా ఈ కింద ఎవడో ఒకటి ఉండాలి. ఇంకా మిగిలిపోయిన వాడు ఎవడమ్మా? శ్వేత. ఓకే, ఇది ఒక అరేంజ్మెంట్. ఓకే, ర్యాంక్స్ చూస్తే 1 2 3 4 5. ఓకే, ఇది ఈ కండిషన్ సాటిస్ఫై చేసిన చూద్దామా. కే ప్లస్ ఎస్ అంటే 3 + 5 8. పి ప్లస్ ఆర్ ఓకే 4 + 2. పి ప్లస్ ఆర్ కదా, 4 + 2 అంటే 5 + 3 8, 4 + 2 నేమో 6 అంటే సాటిస్ఫై చేయాలి, అంటే ఈ కండిషన్ ఫెయిల్యూర్, కొట్టేసా. ఓకే అమ్మా, ఇక్కడ కే ఫస్ట్ అవ్వడు గ్యారంటీగా, పి లాస్ట్ అవ్వకూడదు. పి లాస్ట్ అవ్వకూడదు అంటే వాడి కింద ఒక ఉండాలి, అంటే ఇక్కడ ఎస్ ఉండాలి. అప్పుడు ర్యాంక్స్ 1 2 3 4 5 అవుతాయి, అవునా? ఓకే, మనకేంటమ్మా కే ప్లస్ ఎస్ అంటే 5 + 2 7, పి ప్లస్ ఆర్ సాటిస్ఫై అయిందిగా. ఓకే, అంటే ఇది గ్యారంటీగా వ్యాలిడ్, దీన్ని మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇలా తీసుకున్నాను అనుకోమ్మా, పి లాస్ట్ అవ్వకూడదు కదా, అంటే 5th అవ్వకూడదు కదా, కాబట్టి వాడి కింద ఉండాలి, కాబట్టి ఎస్ ఎక్కడ ఉంటే 1 2 3 4 5, అవునా? ఓకే, కే ప్లస్ ఎస్
అంటే 6. పి ప్లస్ ఆర్ ఓకే సాటిస్ఫై అయిందా అవలా అంటే ఇది కూడా పాసిబిలిటీ లేదు కొట్టేసా. ఓకే మా కే ఫస్ట్ కాకూడదు అంటే కే పైన ఒకటి ఉండాలి కాబట్టి ఎస్ ఇక్కడ ఉంటే ఓకే ర్యాంక్స్ 1 2 3 4 5 కే ప్లస్ ఎస్ అంటే 3 పి ప్లస్ ఆర్ అంటే 8 అంటే వర్కౌట్ కావట్లా అంటే మనకి రెండు ఈక్వల్ రావాలి కదా రాలేదు కాబట్టి ఇది కూడా కొట్టేసా. నెక్స్ట్ మాకు ఇక్కడ చూడండి పి లాస్ట్ అవ్వట్లా వీడు ఫస్ట్ అవ్వట్లా అంటే ఎస్ ఎక్కడ ఉండాలి ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే సో అంటే ఎస్ ఇక్కడ ఉందనుకోమ్మా 1 2 3 4 5 సాటిస్ఫై అయిందేమో చూడండి. ఓకే ఎస్ ప్లస్ కే అంటే 4 పి ప్లస్ ఆర్ ఈక్వల్ అవ్వాల అంటే ఈ పాసిబిలిటీని అరేంజ్ చేస్తా అంటే ఎస్ ఇక్కడ ఉండడం అనేది కేసు లేదు. ఓకే ఎస్ ఎప్పుడైతే అక్కడ లేదో ఎస్ ఇక్కడ ఉందేమో డౌట్ వచ్చింది అప్పుడు 1 2 3 4 5 అవుతుంది పి ప్లస్ ఆర్ ఏమో 9 అవుతుంది కానీ ఎస్ ప్లస్ కేకి వర్కౌట్ కావట్లా అంటే ఇది కూడా పాసిబిలిటీ లేదు ఎస్కి ఇక్కడ పాసిబిలిటీ లేదు తీసేసాం. ఓకే మరి ఎస్ ఎక్కడ రావచ్చు ఇక్కడ వచ్చింది అనుకో ఓకే 1 2 3 4 5 ఓకే కే ప్లస్ 3 అంటే 5 వీళ్ళేమో 9 అంటే వర్కౌట్ కాల తీసేసాం. నేను మీరు అబ్జర్వ్ చేస్తే వాడు నాకు పాసిబిలిటీస్ ఎక్కువ వెరిఫై చేయాల్సిన విధంగా ఇచ్చాడు కాబట్టి అన్ని వెరిఫై చేస్తున్నా. ఎస్ ఇక్కడ ఉంటే 1 2 3 4 5 అవునా ఓకే ఎస్ ప్లస్ కే అంటే 6 పి ప్లస్ ఆర్ అంటేనేమో 8 వర్కౌట్ కావట్లా తీసేసా ఈ పాసిబిలిటీని కూడా. ఓకే మా ఎస్ ఇక్కడ కూడా వర్కౌట్ కాలేదు ఇక్కడ ఉందనుకుంటున్నా 1 2 3 4 5 తీసుకుంటే ఇది 7 ఇది 7 ఓ పాసిబిలిటీ ఉంది అంటే దీన్ని జాగ్రత్తగా హోల్డ్ చేద్దాం. ఓకే నెక్స్ట్ అమ్మ కే ఫస్ట్ కాకూడదు కాబట్టి కే ప్లేస్లో కే పైన ఎస్ ఉన్నాడు అనుకుంటే 1 2 3 4 5 ఓకే ఎస్ ప్లస్ కే 3 అయింది జే ప్లస్ ఆర్ ఏమో 8 అయింది అంటే మనకి ఈక్వల్ అవ్వాలి కాబట్టి కొట్టేసా అంటే రెండు పాసిబిలిటీస్ మిగిలి. చూసారమ్మా వాడు ఎంత టైంని కిల్ చేసాడు మంది వాల్యుబుల్ టైము ఏమేంటి ఒకసారి చెప్పండి ఒకసారి. ఓకే జే కే పిఆర్ఎస్ ఇది ఒక పాసిబిలిటీ లేదా జే అక్కడ చూడండి జేకే ఆర్పిఎస్ అంటే వీళ్ళిద్దరు ఇంటర్చేంజ్ అవడంలో ఉంది. ఓకే 1 2 3 4 5 ఓకే ఇప్పుడు వాడు ఇంకేం చెప్పాడో మనం ఒకసారి చూసుకుందాం. అమాంగ్ ద 5 girls that participate in the race who was the last to finish the race రెండు చోట్ల లాస్ట్ ఫినిష్ చేసింది శ్వేతనే సో ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ర్యాంక్స్ ఆఫ్ శ్వేత అండ్ పల్లవి ఈజ్ 8 మా శ్వేత పల్లవి ర్యాంక్ 8 అయితే హూ గాట్ ద 4th ర్యాంక్ ఎస్పి సమ్ చేస్తే 8 రావాలంట. ఓకే ఒకసారి చూడండి జాగ్రత్తగా ఎస్పి ఇక్కడ ఎక్కడ 8 వచ్చిందో ఎస్పి సమ్ చేస్తే 8 వచ్చింది కానీ ఇక్కడ రాలా అంటే ఇది పాసిబిలిటీ వాడు చెప్పిన దాంట్లో. అప్పుడు 4th ర్యాంక్ ఎవరు అవుద్ది ఆర్ అంటే రమా అంటే ఎన్ ఆప్షన్ మా సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ రైట్. అమాంగ్ ద 5 girls who could not have finished the race after పల్లవి పల్లవి తర్వాత ఎవరు రేస్ కంప్లీట్ చేయలేదు పల్లవి తర్వాత ఎవరు చేశారు శ్వేత చేశారు అంటే వీళ్ళు ఎవరు చేయాల పల్లవి తర్వాత 6 ఎస్ చేశారు అంటే వీళ్ళు ఎవరు చేయాలి అంటే జేకేలు అయితే గ్యారంటీగా చేయాలి పల్లవి తర్వాత అవునా సో అంటే ఆన్సర్ ఏంటమ్మా జేకేలు చేయలేదు. ఓకే జే లేదు కే ఉంది కాబట్టి కీర్తి కెనాట్ బి డిటర్మైన్డ్ పెట్టకూడదు ఇక్కడ ఎందుకంటే నీకు తెలుసు కాబట్టి. ఓకే ద రేషియో ఆఫ్ పూజాస్ ఏజ్ టు అజయ్స్ ఏజ్ ఇస్ 1:3 the ratio of their ages after 8 years will be 1:2 how many years ago was the ratio of their ages 1:5 at present Pooja Ajay ratio 1:3 okay after 8 years it is 1:2 8 years gap. Okay so how many years ago the ratio is 1:5 my question easy ga solve cheyalante just a second రైటమ్మా సో మనకి ఏం చేయాలి ఈ డిఫరెన్సెస్ ఏమి ఉండాలి ఇక్కడ డిఫరెన్స్ 4 ఇక్కడ డిఫరెన్స్ 2 ఇక్కడ డిఫరెన్స్ 1 4 to 1 ఎల్సిఎం ఎంత 4 అంటే 4 రావాలంటే దీన్ని 1తో మల్టిప్లై చేయాలి దీన్ని 2 తోటి అవునా దీన్ని 4 తోటి మల్టిప్లై చేయాలి. ఓకే అంటే 1తో మల్టిప్లై చేస్తే ఇది 1:5 2తో మల్టిప్లై చేస్తే 2:6 4తో మల్టిప్లై చేస్తే 4:8 ఓకేనా అంటే ఇప్పుడు 5 పార్ట్స్ కాస్త 2 పార్ట్స్ కాస్త 4 పార్ట్స్ ఏంటంటే 2 పార్ట్స్ పెరిగింది 2 పార్ట్స్ ఏది అంటే 1 part 4 ఓకే 2 కాస్త 1 అవ్వాలంటే 4 years కదా అంటే ఎన్నేళ్ల క్రితం రేషియో 1:4 ఉంటుందమ్మా 4 years అంటే ఎన్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకే భాస్కర్ బాట్ ఏ పిగ్గీ బ్యాంక్ ఫర్ హిస్ డాటర్ కవిత భాస్కర్ అనేవాడు తన కూతురు కోసం డబ్బులు దాచిపెట్టడం మొదలుపెట్టింట. కవిత స్టార్టెడ్ సేవింగ్ హర్ మనీ ఆన్ 1st March 2024 ఓకే 1st March 2024లో స్టార్ట్ చేసిందమ్మా. She saved 1 rupee and every day starting from 2nd March
షీ సేవ్డ్ 1 మోర్ దాన్ ద ప్రీవియస్ డే. అంటే ఫస్ట్ రోజు 1 రూపీ, ఓకే, సెకండ్ రోజు 2 రూపీస్, థర్డ్ డే 3 రూపీస్, అలా సేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఫైండ్ ద ఫస్ట్ డేట్ ఆఫ్టర్ 1 March 2024 at the end of which her total savings will be a perfect square. ఫస్ట్ మార్చ్లో తన డేటు పర్ఫెక్ట్ స్క్వేర్ కదా, వాడే ఉన్నాడమ్మా ఆఫ్టర్ 1 March. ఓకే, 1 March తర్వాత, ఓకే, మళ్ళీ పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడు వస్తుందని అడుగుతున్నాడు. ఓకేనా, మళ్ళీ పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడు వస్తుందంటే నేను ఏం చేయాలమ్మా, ఓకే, మామూలుగా ఫస్ట్ డే 1 రూపీ, సెకండ్ డే 2 రూపీస్, థర్డ్ డే 3 రూపీస్, ఫోర్త్ డే ఇలా చేసుకుంటూ పోతే ఇది టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది చూడండి. కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ సమ్మే కదా, అంటే n ఇంటూ n+1/2, n ఇంటూ n+1/2. దాని వాల్యూ వాడు ఎంత ఇచ్చాడమ్మా మనకి, పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి, అంటే ఒక ఏ స్క్వేర్లా ఉండాలి. నన్ను ఏమడుతున్నాడమ్మా, అలా ఫస్ట్ టైం ఎప్పుడు అవుతుంది అంటే 1 March తర్వాత ఫస్ట్ టైం అంటే, ఓకే, వీటన్నిటిలో ఫస్ట్ ఎవడు వస్తాడు, 8 వస్తాడు, కాబట్టి వీటితో ట్రై చేస్తాను నేను. 1 March నుంచి 8th March అంటే 8 డేస్ డబుల్ సేవ్ చేశాడు, అంటే n వాల్యూ 8 సబ్స్టిట్యూట్ చేయండి. 8 ఇంటూ 8+1 అంటే 9/2, 2 1s 2 4s, సార్ 4 9s 36 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్. ఎస్, అంటే ఇదే ఫస్ట్ టైం. సో ఆన్సర్ ఇస్ 4th ఆప్షన్. ఓకేనా, రైట్. ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. Jaya, a shopkeeper, initially had n pens. A customer bought 10 pens from n, then another customer bought 20% of the remaining pens. This is important. మిగిలిన వాటిలోంచి అంటే సక్సెసివ్ పర్సంటేజ్. ఓకే, ఆఫ్టర్ దట్ వన్ మోర్ కస్టమర్ పర్చేజ్ 25% ఆఫ్ ద రిమైనింగ్ పెన్స్. ఇది కూడా ఇంపార్టెంట్, రిమైనింగ్ మిగిలిన వాటిలో అంటే సక్సెసివ్ పర్సంటేజ్. ఫైనల్లీ Jaya was left with 270 pens in her shop. How many pens were there initially in her shop? ఆమె షాప్లో ఇనిషియల్గా n పెన్స్ ఉన్నాయనుకుందాం. ఫస్ట్ 10% అమ్మేసింది అంటే ఇంకా 90% ఉన్నాయి. ఆ తర్వాత 20% అంటే 1/5 అమ్మేసింది అంటే ఇంకా 4/5 ఉన్నాయి. ఆ తర్వాత 25% అంటే 1/4 అమ్మేసింది అంటే ఇంకా 3/4 ఉన్నాయి. అవునా, ఈ మిగిలిన పెన్లు ఎంత అంటే వాడు 270 చెప్పాడు, అంటే 0 0 9 1s 9 3s 3 3 క్యాన్సిల్, 4 4 క్యాన్సిల్, అంటే n ఈజ్ కూడా ఎంతమ్మా 5 into 100 అంటే 500, అంటే ఎన్ ఆప్షన్ మా 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. Okay, a preliminary test was conducted by a recruiting agency which consisted of 100 questions. Okay, 100 questions ఉంటాయి మా ప్రిలిమ్స్ లో. Madhuri takes the test and attempts all the questions in it. మాధురిని ఆమె వచ్చి ఎగ్జామ్ రాసిందంటమ్మా, ఆమె అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసిందంటమ్మా. ఆవేశం, అత్యుత్సాహం. ఓకేనా, రైట్. Madhuri takes the test and attempts all the questions in it. For every correct answer 1 mark is awarded, while a wrong answer is penalized as follows. 1/5 of the question carries 1/10 negative. 1/5 అంటే 20 క్వశ్చన్స్. ఓకే, 1/10 నెగిటివ్ అలాగే పెట్టుకో. ఓకే, 1/10 ఆఫ్ ద క్వశ్చన్స్ క్యారీ 1/5 నెగిటివ్ మార్కింగ్. ఓకే, 1/10 ఆఫ్ ద క్వశ్చన్ అంటే 1/10 ఆఫ్ 100 అంటే 10 క్వశ్చన్స్ క్యారీ 1/5 ఆఫ్ ద నెగిటివ్ మార్కింగ్. రిమైనింగ్ క్వశ్చన్స్ విల్ క్యారీ హాఫ్ నెగిటివ్ మార్కింగ్. రిమైనింగ్ క్వశ్చన్స్ అంటే మొత్తం 100లో 20 10 అంటే 30 పోతే ఇంకా 70 క్వశ్చన్స్ ఉన్నాయి, హాఫ్ మార్క్ నెగిటివ్ ఉంది. ఓకే, అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్ క్యారీ 0 మార్క్స్. ఓకే, అటెంప్ట్ చేయకపోతే హ్యాపీ 0 మార్క్స్ ఉంటాయంట. ఇఫ్ మాక్సిమం అండ్ మినిమం పాసిబుల్ మార్క్స్ స్కోర్డ్ బై మధు ఆర్ ఎక్స్ అండ్ వై రెస్పెక్టివ్లీ. వాడికి వచ్చే మాక్సిమం మార్క్స్ ఎక్స్ అంట, ఓకే, మినిమం మార్క్స్ వై అంట. ఓకే, వాడికి x-y/17.375 వాల్యూ ఎంత. మన క్లాస్లో చెప్పినట్టు ఫాలో అయితే ఇది ఈజీ అయిపోద్ది. ఇప్పుడు ఒకసారి చూడండి జాగ్రత్తగా. మాక్సిమం మార్క్స్ ఎన్ని వస్తాయి అంటే ఆ మధు ఒక్క రాంగ్ ఆన్సర్ కూడా పెట్టలేదు అనుకోమ్మా, అంటే అవుట్ ఆఫ్ మార్క్స్ వచ్చేస్తాయి, ఆల్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు కాబట్టి, అంటే మాక్సిమం 100 మార్క్స్ వస్తాయి. మినిమం ఎన్ని మార్క్స్ వస్తాయంటే అన్ని తప్పెడితే మినిమమేగా వచ్చేది. అన్ని తప్పెట్టాలంటే 20 క్వశ్చన్లకి ఈచ్ క్వశ్చన్కి 10 మార్క్స్ చొప్పున 2 మార్క్స్ ఎగిరిపోతాయి. ఈ 10 క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్కి 1/5 చొప్పున 2 మార్క్స్ ఎగిరిపోతాయి. 70కి హాఫ్ చొప్పున ఓకే 35 మార్క్స్ ఎగిరిపోతాయి. అంటే మొత్తం 39 మార్క్స్ నెగిటివ్ వస్తాయి. అవునా కాదు, ఒక్క పాజిటివ్ మార్క్ కూడా రాకపోక నెగిటివ్. ఇప్పుడు చెప్పు x-5 అంటే దీని నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే మైనస్ ఆఫ్ మైనస్ అంటే 139. ఓకే, అంటే ఈ x-5 అయితే 139/17.375. దీన్ని కొంచెం జాగ్రత్తగా స్టడీ చేయండి. 17.375. ఓకేమా, నేను 3/7 అంటే చెప్పా 37.5%. అవునా కాదా, అంటే ఫ్రాక్షన్ వాల్యూ 0.375గా అదేగా ఇక్కడ ఇచ్చాడు, అంటే 17 3/7 కదా మీది, సారీ 3/8. ఓకే, 17 8s are 136 + 3 అంటే 139/8. ఓకే, అంటే వాడు అడిగింది ఎంతమ్మా 139/8 అంటే పైకి వెళ్ళిపోద్ది కదా, క్యాన్సిల్, అంటే ఆన్సర్ అండ్ ఆప్షన్ 4th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. In a classroom, a teacher asked how many 2-digit numbers exist which have the property that the product of factorials of its digits greater than the sum of factorial of its digits.
ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టోరియల్స్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్. అంటే సపోజ్ ఆ నెంబర్ ఏబి అనుకుంటే ప్రొడక్ట్ ఆఫ్ ఫ్యాక్టోరియల్స్ ఆఫ్ డిజిట్స్. ఫ్యాక్టోరియల్స్ ఆఫ్ డిజిట్స్ అంటే ఇది, ప్రొడక్ట్ అంటే ఇది. సమ్ అంటే ఏ ఫ్యాక్టోరియల్ ప్లస్ బి ఫ్యాక్టోరియల్. వాడు ఏం చెప్తున్నాడమ్మా, ప్రొడక్ట్ ఈజ్ గ్రేటర్ దాన్ ద సమ్, ఇలా ఉండాలి. సో జనరల్గా ఈ ఫ్యాక్టోరియల్స్ వదిలేసి నార్మల్గా చెప్పండి, ఎక్స్ వై ఎక్స్ ప్లస్ వై. జనరల్గా ఎవడు ఎక్కువ ఉంటాడు అనిసార్లు నేను అడగట్లేదు, జనరల్గా ఎక్స్ వై ఎక్కువ ఉంటాడు కదా, రైట్. కానీ అప్పుడప్పుడు ఎక్స్ ప్లస్ వై ఎక్కువ ఉంటాడు. ఎప్పుడో తెలుసా, వీళ్ళిద్దరిలో ఎవరైనా జీరో అయ్యారనుకో ఆటోమేటిక్గా ఇది మొత్తం జీరో అయిపోద్ది, వాడు ఎక్కువ ఉంటాడు. అవునా? ఒకవేళ వై కానీ ఎక్స్ కానీ ఎవడైనా 1 అయ్యాడు అనుకో, ఓకే సపోజ్ వై 1 అయ్యాడు అనుకో, ఇది ఎక్స్ అయిపోద్ది, ఇదేమో ఎక్స్ ప్లస్ 1 అయిపోద్ది, అంటే రివర్స్ అయిపోద్ది. అవునా కాదా? అంటే అవి ఎప్పుడు ఫెయిల్ అవుతాయి, ఎవడైనా 0 కానీ 1 కానీ వస్తే అప్పుడు ఫెయిల్ అవుతాయి. అవునా కాదా? ఓకే, దీన్ని దృష్టిలో పెట్టుకుంటే సరే, ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎప్పుడు 0 రాదు కాబట్టి 0నే పట్టించుకోకర్లా, కానీ 1 వస్తుంది. 1 ఎప్పుడు వస్తుంది, 0 ఫ్యాక్టోరియల్ అంటే 1. ఓకే, అంటే ఎవడైనా 0 కానీ ఉంటే ఓకే, సార్ 0 ఎక్కడ ఉండాలి? సో ఇద్దరు 0 అవడానికి కుదరదు, యూనిట్స్ ప్లేస్లో మాత్రం. ఎందుకంటే 2 డిజిట్ నెంబర్స్ అడిగాడు కాబట్టి నేను 10 నుంచి 99 వరకే కౌంట్ చేయాలి. అంటే మొత్తం ఇవి 90 నెంబర్స్. అవునా కాదా? ఈ 90 నెంబర్స్లో నేను ఫెయిల్యూర్స్ వెతుకుతున్నాను. ఏం వెతుకుతున్నానమ్మా, ఫెయిల్యూర్స్. ఫెయిల్యూర్స్ వెతుకున్నానంటే ఆటోమేటిక్గా నాకు ఏం అవసరం లేదు, ఆ ఫెయిల్యూర్స్ చేస్తే సక్సెస్ వచ్చేస్తుంది. అవునా కాదు? ఓకే, మరి 0 ఫ్యాక్టర్లో ఉండాలంటే అది ఎక్కడెక్కడ ఉంటుందో తెలుసా, 2 డిజిట్లో 10, 20, 30, 40, 50, ఓకే 60, 70, 80, 90. అంటే ఎన్ని వచ్చాయేమో మొత్తం 10 వచ్చాయి. ఓకే, ఈ 10ని తీసేద్దాం. ఓకే సూపర్, సారీ 10 కాదమ్మా 9 వచ్చాయి, కౌంట్ చేయండి సరిగా. ఓకే 9 తీసేసా. ఓకేనా, రైట్. ఎన్నో ఇవి 1 2 3 4 5 6 7 8 9. ఓకే, నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఓకే 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, అంటే 1తో మల్టిప్లై చేసిన దానికన్నా 1 యాడ్ చేస్తే ఎక్కువ వచ్చింది కదా, కాబట్టి మళ్ళీ ఇది ఫెయిల్ అవుద్ది. ఇది మల్టిప్లికేషన్ తక్కువ అవుతుంది, వీడు ఎక్కువ అవుతాడు. అంటే 1 వచ్చినవి తీసేయాలి. సార్ 1 ఎక్కడ రావచ్చు, సార్ ఇక్కడ 01 02 తీసుకోలేదు, ఎందుకంటే అవి 2 డిజిట్ నెంబర్స్ కావు, కాబట్టి 0 అనేది ఖచ్చితంగా యూనిట్స్ ప్లేస్లోనే ఉండాలి. కానీ 1 చూడు, నువ్వు 13 అంటే కూడా నాకు ఓకే, ఎందుకంటే 1 ఎక్కడో చోట ఉంటే నాకు చాలు. నువ్వు 31 అన్నా కూడా నాకు ఓకే, 1 ఎక్కడో చోట ఉంటే చాలు. అంటే 1 యూనిట్స్ ప్లేస్లో ఉన్నది, 10th ప్లేస్లో ఉన్నది, రెండింటినే నేను కౌంట్ చేయాలి. యూనిట్స్ ప్లేస్లో ఉంటే ఓకే 11, 21, 31, 41 అండ్ సో ఆన్ 91, అంటే 9 తీసేయాలి. ఓకే, 10th ప్లేస్లో ఉందంటే 10, 11, 12 అండ్ సో ఆన్ 19, అంటే ఇవి 10 ఉంటాయి. కానీ ఈ 10ని చూడు ఇక్కడ కౌంట్ చేశాను, ఈ 11 చూడు ఇక్కడ కౌంట్ చేశాను, అంటే ఇంకా మిగిలినవి 10 కాదు 8. వీళ్ళని తీసేయాలి. అంటే ఎన్ని తీసేయాలమ్మా, 19, 9 అంటే సారీ 9 + 9 అంటే 18 + 8 26 తీసేయాలి. అంటే ఇంకా 64 ఉంటాయి. అంటే హౌ మెనీ 2 డిజిట్ నెంబర్స్ ఆర్ దేర్, 64 2 డిజిట్ నెంబర్స్ ఆర్ దేర్. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా, సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? ఓకే, మరి ఇంత పెద్ద క్వశ్చన్ ఉంది కాబట్టి ఎగ్జామ్లో వదిలేయడం మంచి ఆప్షన్, కానీ ఈజీ క్వశ్చన్ కాబట్టి నేను చేసేస్తున్నాను. కృష్ణ, సురేష్ అండ్ రాఘవ టుగెదర్ స్టార్టెడ్ అ బిజినెస్ విత్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ కృష్ణనేమో 15,000, సురేష్ ఏమో 18,000 అండ్ రాఘవనేమో 20,000 రెస్పెక్టివ్లీ. ఆఫ్టర్ ఏ ఇయర్ కృష్ణ అండ్ సురేష్ ఇంక్రీజ్డ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ బై 5,000 అండ్ 2,000 రెస్పెక్టివ్లీ. ఆఫ్టర్ 1 ఇయర్, అంటే 1 ఇయర్ వరకు ఇలాగే ఉంచారు. ఆ తర్వాత ఏం చేశాడమ్మా, వీడు 5,000 పెంచాడు, అంటే ఇప్పుడు వీడి ఇన్వెస్ట్మెంట్ 20,000. ఓకే, వాట్ అబౌట్ హిజ్, హీ ఇన్వెస్టెడ్ 2 more thousand, అంటే హిజ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ 20,000. ఓకే, వాట్ అబౌట్ రఘు, వైల్ రాఘవ విత్డ్రా 5,000. ఓ, అంటే ఈయన కూడా 1 ఇయర్ ఇలాగే ఉంచి ఆ తర్వాత 5,000 లేపేశాడు, అంటే ఇంకా 15,000 ఉంది. ఓకే, ఆఫ్టర్ 1 more ఇయర్, అంటే ఇంకో సంవత్సరం తర్వాత కృష్ణ, సురేష్ అండ్ రాఘవ ఇంక్రీజ్డ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ బై 20, 25 అండ్ 40% రెస్పెక్టివ్లీ. ఓకే, ఈయన 20% పెంచాడు, అంటే 1 more ఇయర్, అంటే ఇది ఇంకో 1 ఇయర్ మెయింటైన్ చేశాడు. ఓకే, 20% పెంచాడు, అంటే 24. నెక్స్ట్ ఓకే, ఇది కూడా 1 ఇయర్ కాబట్టి ఇంటూ 1 ప్లస్ ఓకే 25% పెంచాడు, అంటే 5, అంటే 24. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సంగతి ఏంటమ్మా, ఇది కూడా 1 ఇయర్, ఆ తర్వాత 40% పెంచాడు, అంటే 10% అంటే 1.5, 40% అంటే 6 పెరిగింది, అంటే 21 ఇంటూ. ఓకే, ఇంకా ఎనాలు తెలియదు కాబట్టి అలా రాసి చేశాం. ఇట్ వాస్ డిసైడెడ్ దట్ రాఘవ వుడ్ రిసీవ్ 20% ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ టు రిసీవ్ టోటల్ ప్రాఫిట్ రిసీవ్డ్ బై దెమ్ ఫర్ హిజ్ ఎక్స్ట్రా వర్క్. అమ్మ రాఘవ ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నందుకు 20% తీసుకుంటాడంట. ఓకే, అండ్ ద రెస్ట్ ఆఫ్ ద ప్రాఫిట్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ అకార్డింగ్ టు దేర్ ఇన్వెస్ట్మెంట్స్ రేషియోలో పంచుకుంటారు. ఓకే, ఆఫ్టర్ 3 years ద టోటల్ ప్రాఫిట్ రిసీవ్డ్ బై దెమ్ ఇస్ 53,400. ఓకే, ఇది టోటల్ ప్రాఫిట్. ఓకే, ఆఫ్టర్ 3 years అంటే ఇక్కడ 1 ఇయర్ అయిపోయింది, అంటే ఇంకా 1 ఇయర్ ఉంది, ఇంకా 1 ఇయర్ ఉంది, ఇంకా 1 ఇయర్ ఉంది. అవునా, రైట్, గట్.
ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అన్ని ఇంటూ 1లే కాబట్టి వాల్యూస్ యాడ్ చేసేస్తే 24, 20, 44 ప్లస్ 15 అంటే 59:2. ఓకే. 63 వాల్యూ యాడ్ చేస్తే 24, 20, 44 ప్లస్ 18, 60 24 ప్లస్ 20, 44 ప్లస్ 18, 44 ప్లస్ 18 అంటే ఎంతమ్మా? ఇటు 25% పెంచడం అంటే ఇది 25 అంటే 63. ఓకే. 20, 21, 41 ప్లస్ 15 అంటే 56. ఓకే. ఇప్పుడు ఏమన్నాడమ్మా? ఇఫ్ ద ఎక్స్ట్రా ప్రాఫిట్ రిసీవ్డ్ బై రాఘవ వాస్ ఎక్స్‌క్లూడెడ్ అంటే దీన్ని వదిలేస్తే ఓకే. దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ప్రాఫిట్ షేర్స్ ఆఫ్ కృష్ణ, సురేష్ అండ్ రాఘవ. ఈ ముగ్గురివి షేర్స్ ఎంత? 59:63:56 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ ద నెక్స్ట్ వన్. John has a piggy bank which contains 25 paise, 50 paise and 1 rupee coins. There are 220 coins. Okay. మొత్తం 220 కాయిన్స్ ఉన్నాయమ్మా. ఏమేంటి? పావలాలు, ₹10, రూపాయలు. టోటల్ కాయిన్స్ 220. అండ్ ఆల్ ద టోటల్ అమౌంట్ ఇన్ ద పిగ్గీ బ్యాంక్ ఇస్ 160. ఓకే. ఇవి ఏ కాయిన్స్ అనుకుందాం అంటే ఇంకా చూద్దాం. ఇఫ్ దెర్ ఆర్ థ్రైస్ యాజ్ మెనీ 1 rupee కాయిన్స్ యాజ్ దెర్ ఆర్ 25 paise కాయిన్స్, దెన్ వాట్ ఇస్ ద నెంబర్ ఆఫ్ 50 paise కాయిన్స్ ఇన్ ద బ్యాంక్? 1 rupee కాయిన్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 3 టైమ్స్ ఉన్నాయి. దేనికి? 25 పైసకి. అంటే ఇవి ఎక్స్ అయితే ఇవి 3x. ఇవి y అనుకుంటే టోటల్ అంటే ఇవేగా 220 కాయిన్స్. అంటే సింపుల్గా చెప్పాలంటే 4x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 220. మరి టోటల్ అమౌంట్ ఎంత? 160. అమౌంట్ అంటే ఎలా వస్తుంది? సపోజ్ నా దగ్గర ₹2 కాయిన్లు 5 ఉన్నాయనుకోమా, డబ్బులు ఎంత? 10 రూపీస్. అంటే 2 5s మల్టిప్లై చేయాలి. అంటే 1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ హాఫ్ ఇంటూ వై ప్లస్ 1 ఇంటూ 3x. ఓకే. ఇది టోటల్ అమౌంట్ ఎంతమ్మా? 160. ఎల్సిఎం కట్టి 4 ఇటు పంపిస్తే 640. ఎల్సిఎం ఎప్పుడైతే కట్టానో 4 ఇటు వచ్చేస్తే 4 3 12, 12 ప్లస్ ఎక్స్ అంటే 13x. ఓకే. 4 కాబట్టి 2తో మల్టిప్లై చేస్తే ఇది 2y. 13x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 640. నాకు 50 పైసే కాయిన్స్ కావాలి అంటే దెన్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ 50 పైసే కాయిన్స్ ఇన్ ద బ్యాగ్ అంటే y కావాలి. దీన్ని డబల్ చేస్తే ఓకే 8x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్స్ టు 440. అవునా? సబ్ట్రాక్ట్ చేసేది 200, ఇది క్యాన్సిల్, ఇది ఎంతమా? 5x. 5x 200 అంటే x ఎంతమా? 40. x ఈజ్ 40. ఓకే. x40ని పక్కన పెట్టేస్తే ఈ x40ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 40 ఇంటూ 4 అంటే 160. ఇది పంపించేస్తే y ఈజ్ ఈక్వల్ ఎంతమా? 60. అవునా? అంటే 60 అంటే ఎన్నో ఆప్షన్? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకే. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. Shekhar delivered a 20-liter solution milk and water in the ratio 3:2. 3:2 రేషియోలో 20 లీటర్స్ ఉన్నాయండి మిల్క్ వాటర్. అంటే మొత్తం 5 పార్ట్సేగా. 5 పార్ట్స్ ఉంటే అంటే 1 part 4 అంటే 3 parts అంటే 12, 2 parts అంటే 8. భాస్కర్ రిమూవ్ 10 లీటర్స్. మొత్తం ఉన్నది 20 లీటర్స్. అందులో 10 లీటర్స్ రిమూవ్ చేశాడు అంటే హాఫ్ రిమూవ్ చేశాడు. అంటే మిల్క్ హాఫ్ వెళ్ళిపోద్ది, వాటర్ హాఫ్ వెళ్ళిపోద్ది కదా. ఓకే. అండ్ ఈక్వల్ అండ్ రీప్లేస్డ్ ఇట్ విత్ ప్యూర్ మిల్క్. ఓకే. రీప్లేస్ చేశాడు అంటే ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ యాడ్ చేశాడు. అంటే వాటర్ హాఫ్ అయిపోయింది. యాక్చువల్గా అయితే మిల్క్ కూడా హాఫ్ అవ్వాలి, కానీ మళ్ళీ యాడ్ చేశాడుగా అంటే గొడవ లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ సొల్యూషన్ రీప్లేస్మెంట్ కాబట్టి మళ్ళీ 20 రావాలి. అంటే ఇది ఎంత అవ్వాలి? ఇది 4 కాబట్టి 16 అవ్వాలి కదా. గుడ్. ఓకే. అండ్ కార్తీక్ రిపీటెడ్ దిస్ ప్రాసెస్ అండ్ డెలివర్డ్ టు వరుణ్. ఓకే. కార్తీక్ కూడా అదే చేశాడు అంటే మళ్ళీ 10 లీటర్స్ ఆఫ్లో పోసాడు. అంటే 20 లీటర్స్లో 10 లీటర్స్ పోసాడు కాబట్టి మళ్ళీ హాఫ్ అయిపోతుంది. వాటర్ ఏమో హాఫ్ అవుతుంది. మిల్క్ నేను పట్టించుకోకలేదు ఎందుకంటే మళ్ళీ నువ్వు పోస్తావు కాబట్టి మొత్తం 20 లీటర్స్ రావాలంటే మిల్క్ ఎంత ఉండాలమ్మా? 18 లీటర్స్ ఉండాలి. ఓకే. ఇది వరుణ్కి వచ్చింది. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ మిల్క్ టు వాటర్ ఇన్ ద సొల్యూషన్ రిసీవ్డ్ బై వరుణ్? వరుణ్కి వచ్చింది ఇదేగా. అంటే ఏ రేషియోలో ఉంటాయమ్మా? 9:1. సింపుల్గా చేయాలంటే ఇది. రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఇన్ ఏ న్యూ ఇయర్ పార్టీ అవుట్ ఆఫ్ ద టోటల్ గెస్ట్ 60% ఆర్ విమెన్. అమ్మా టోటల్ 100 అనుకుంటే ఓకే విమెన్ 60 అంటే మెన్ 40. ఓకే. ఎంత అన్యాయం. ఓకే. ఒక సారీ ఎంత లక్కీ. 40 men 60 women. ఓకేనా. రైట్. నెక్స్ట్ వన్. ఇఫ్ 80% ఆఫ్ ద గెస్ట్స్ ఆర్ మ్యారీడ్ కపుల్స్. ఓకే. సో ఫార్మ్ ఏ పెయిర్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ ద రెస్ట్ ఆర్ అన్మ్యారీడ్. ఓకే. అంటే ఈ 100లో మ్యారీడ్ 80 అంటే అన్మ్యారీడ్ ఎంతమ్మా? 40. ఓకే. అన్మ్యారీడ్ 40. ఓకే. ఇప్పుడు మ్యారీడ్ 80 అంటే దీంట్లో వైఫ్ హస్బెండ్ ఉంటారు కాబట్టి 40 men ఉంటారు, 40 women ఉంటారు. కరెక్టేనా కాదా? అంటే మెన్ మొత్తం ఇక్కడికి వచ్చేసారు, కానీ విమెన్లో 20 మంది మిగిలిపోయారు. అవునా కాదా? ఆ 20 అన్మ్యారీడ్లో మిగిలిపోయారు. అవునా కాదా? ఈ 20 ఎవరమ్మా? విమెన్. ఓకే. కరెక్టేనా కాదా? చూడండి 40 men ఇక్కడికి వచ్చారు, 60లో 40 women ఇక్కడికి వచ్చారు, ఇంకా 20 women అన్మ్యారీడ్లో మిగిలిపోయారు. ఓకే. వాడేమన్నాడమ్మా? దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఏవి కరెక్ట్ అడుగుతున్నాడు.
All men are married. Yes, all men are married. First one is correct. More than 30% of the women are unmarried. జనాలు ఏం చేస్తారంటే మోర్ దాన్ 30% అంటే 100లో 30% 30 కదా, అంత లేదు కదా, రాంగ్ అంటారు. కానీ కరెక్ట్ అమ్మా. ఎందుకు తెలుసా? మోర్ దాన్ 30% ఆఫ్ విమెన్ అంటే విమెన్లో నేను చూడాలి. విమెన్ ఎంతమంది? 60. 60లో 10% 6, 30% 18. ఓకే, 18 కన్నా ఎక్కువ మంది అన్మ్యారీడ్ అంటే సెకండ్ వన్ కూడా కరెక్ట్. సో అంటే ఏంటమ్మా? బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్. ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. In a kitchen rack, 6 boxes are kept one on the top of another. The red box is just above the blue box. Okay, red ఎక్కడ ఉందంటమ్మా? Just above the blue. Blue పైన ఉంది. ఓకే, మొత్తం 6 ఉన్నాయి, గుర్తుపెట్టుకో. జస్ట్ అబోవ్ అంటే కరెక్ట్గా దాని మీదే ఉంది, మధ్యలో ఇంకెవరు లేరు. ఓకే, ద పర్పుల్ బాక్స్ ఈజ్ బిట్వీన్ ద బ్లాక్ అండ్ గ్రీన్. బ్లాక్కి గ్రీన్కి మధ్యలో పర్పుల్ ఉంది, అవునా? ఓకే, కానీ వీళ్ళిద్దరు ఎక్స్చేంజ్ కూడా అవ్వచ్చు. ఓకే, యా గుడ్. ద ఎల్లో బాక్స్ ఈజ్ బిట్వీన్ ద రెడ్ అండ్ ద బ్లాక్ బాక్స్. ఎల్లో బాక్స్ ఎక్కడ ఉందంటమ్మా? రెడ్కి బ్లాక్కి మధ్యలో ఉందంట. ఓకే, రాసుకుందాం. రెడ్కి బ్లాక్కి మధ్యలో ఎవరున్నారమ్మా? ఎల్లో. ఎల్లో డర్టీ ఫెలో. వీళ్ళిద్దరు ఇంటర్చేంజ్ కూడా అవ్వచ్చు, పక్కన పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్. If the boxes are numbered from 1 to 6 from the top to bottom, okay, then the difference between the position of the green and red, green ki red ki మధ్యలో డిఫరెన్స్ d అయితే వాడు అడగాలనుకుంది d, చూడండి d క్యూబ్ బై 2 అనుకుంటారు అందరూ. కాదమ్మా, d పవర్ 3 బై 2, ఇది వాడు అడగాలనుకుంటుంది. ఓకేనా? నేను చేస్తాను చూడండి, అరేంజ్మెంట్ కంప్లీట్ చేద్దాం ఫస్ట్. సార్ రెడ్ ఇక్కడ ఉన్నాడు కాబట్టి, రెడ్ బ్లూ ఇలా ఉన్నారు కాబట్టి రెడ్కి బ్లాక్కి మధ్యలో ఎల్లో ఉండాలి. సపోజ్ ఇక్కడ బ్లాక్ ఉందనుకో, వీడు ఎల్లో అవ్వాలి, కానీ వాడు ఏమయ్యాడు? బ్లూ అయ్యాడు. అంటే ఇది కుదరదు. సో ఇది తీసేస్తున్నా. ఓకే, ఇక్కడ బ్లాక్ ఉన్నాడు అనుకుందాం. ఓకే, అప్పుడు రెడ్కి బ్లాక్కి మధ్యలో ఎల్లో. చూడండి 4 కలర్స్ అయిపోయాయి. బ్లాక్కి గ్రీన్కి మధ్యలో పర్పుల్. బ్లాక్ గ్రీన్ ఇక్కడ రాదు కదా, కాబట్టి గ్రీన్ ఇక్కడ ఉంటే ఓకే, మధ్యలో పర్పుల్. సో సరిపోయింది కదా 6. 1 2 3 4 5 6. ఓకే, గ్రీన్కి రెడ్కి డిఫరెన్స్ అంటే 1కి 5కి డిఫరెన్స్ అంతా 4. అంటే డి వాల్యూ 4. వర్కింగ్ అంటామా? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ d క్యూబ్ బై 2? d క్యూబ్ అంటే 64 బై 2 అంటే ఎంతమ్మా? 32. అంటే ఎన్నో ఆప్షన్? 4th ఆప్షన్. మీకు డౌట్ వస్తే ఒకవేళ సార్ వాడు 4 క్యూబ్ బై 2 అని కాకుండా 3 బై 2 అడిగాడని నీకు డౌట్ వచ్చింది అనుకో, ఓకే, వెంటనే అలా చేయండి. 4 క్యూబ్ హోల్ పవర్ 1 బై 2 కదా. అంటే 4 క్యూబ్ అంటే 64 పవర్ 1 బై 2 అంటే ఎంత అవుతుందమ్మా? ఆన్సర్ 8 అవుతుంది. 8 లేదు అక్కడ, చూసుకోండి. అంటే ఇది కాదు, వాడు అడగాలనుకుంటుంది d క్యూబ్ బై 2నే. అంటే ఎన్నో ఆప్షన్? 32 ఇస్ ద ఆన్సర్. Right. Pointing at a boy in the photograph, Bhargav said, okay, the boy sitting on the left is the son of the wife of the only son of the grandmother of my younger brother. What is the relation between the boy in the photograph and Bhargav? ఇది నేను మీకు ఆల్రెడీ క్విక్ ఆన్సర్స్లో చెప్పించాను. ఏంటది? సో వాడు మన పర్సన్ నేమ్ని బేస్ చేసుకుని జెండర్ చెప్పకూడదు, కానీ ఓకే, సో ఇక్కడ వాడు మనం భార్గవ్ అనే పేరు బట్టి చెప్పలేను, కానీ ఒక ఛాయాచిత్రంలో ఉన్న అబ్బాయిని చూస్తూ భార్గవ్ ఇలా అన్నాడు అంటే వాడు ఖచ్చితంగా మేలేక, అంటే భార్గవ్ జెండర్ మేల్ అని చెప్పేశాడు. నెక్స్ట్ మనం ఇక్కడ గ్రాండ్ మదర్ అన్నాడు చూడండి. గ్రాండ్ మదర్ అంటే మదర్కి మదర్ అవ్వచ్చు, ఫాదర్కి మదర్ అవ్వచ్చు. ఈ క్వశ్చన్లో మదర్కి మదరు, ఫాదర్కి మదరు తెలియకపోతే ఆన్సర్ చేయలేం. కానీ ఇక్కడ చూడండి, నా తమ్ముడి నానమ్మ అంటే ఫాదర్ మదర్, అవునా కాదా? అంటే క్లారిటీ చేశాడు. కాబట్టి నా ఒపీనియన్ ప్రకారం దీనికి యాడ్ స్కోర్ ఇస్తాడు. ఓకేనా? సరే, ఎనీహౌ మనం అయితే సాల్వ్ చేసేద్దాం. చూడండి జాగ్రత్తగా. ఓకే, పాయింటింగ్ అట్ ఏ బాయ్ ఇన్ ద ఫోటోగ్రాఫ్, భార్గవ్ సెడ్ ద బాయ్ సిట్టింగ్ ఆన్ ద లెఫ్ట్ ఈజ్ అంటే ఆ బాయ్ గట్ మేల్. ఓకే, ఈ గురించి మాట్లాడుతున్నాను నేను. ఎవడాడు? ఈజ్ ద సన్ ఆఫ్ అంటే సెకండ్లో ముందు సెకండ్ చూసుకోవాలి. ఓకే, ద వైఫ్ ఆఫ్ అంటే మళ్ళీ సెకండ్ నుంచి ఫస్ట్ రావాలి. ద ఓన్లీ సన్ ఆఫ్ అంటే మళ్ళీ రివర్స్. ద గ్రాండ్ మదర్ ఆఫ్ మళ్ళీ రివర్స్. మై యంగర్ బ్రదర్, మై అంటే ఓకే భార్గవ్. ఓకే, భార్గవ్కి యంగర్ బ్రదర్ అంటే వీళ్ళిద్దరు సిబ్లింగ్స్. మై యంగర్ బ్రదర్ అయిపోయింది. దాని ముందు ఏముంది? గ్రాండ్ మదర్. ఓకే, ఏమో గ్రాండ్ మదర్. ఓన్లీ సన్. ఇప్పుడు చూడండి, ఓన్లీ సన్ అన్నప్పుడు మా ఫాదర్కి మదర్ కనుక అయ్యి ఉంటే ఓన్లీ సన్ అంటే మా ఫాదర్. కాకపోతే ఒకవేళ మా మదర్కి కనుక మదర్ అయ్యి ఉంటే అప్పుడు ఏం చేయాలి? నేను ఓన్లీ సన్ అంటే మా మదర్కి ఒక బ్రదర్ ఉన్నాడని నేను తీసుకోవాలి, అవునా కాదా? కానీ అక్కడ తెలుగులో నానమ్మ అని చెప్పేశాడు కాబట్టి నాకు ఇంకా ఇప్పుడు ఆ ఫెసిలిటీ లేదమ్మా. ఖచ్చితంగా నానమ్మ అంటే మదర్ యొక్క ఫాదరే కాబట్టి, ఫాదర్ యొక్క మదరే కాబట్టి తన ఓన్లీ సన్ అంటే మా ఫాదర్. ఓకే,
ఓన్లీ సన్. ఈయనకి ఓన్లీ సన్ అంటే మళ్ళీ ఓన్లీ సన్ అయిపోయింది కదా! ఓకే. వైఫ్. వైఫ్ అంటే ఈయన వైఫ్. ఈయన వైఫ్ అంటే ఎవరమ్మా? మా మమ్మీ. అవునా కాదా? భార్గవ్‌కి మమ్మీ. ఓకే. సన్. ఓకే. ఈమెకి సన్. ఈమెకి సన్ అంటే వీడు అయ్యుండొచ్చు. ఓకే. లేదంటే భార్గవ్ గనుక సన్ అయితే వీడు కూడా అయ్యుండొచ్చు. ఓకే. రైట్. వాడికి వాడు అవ్వడు కాబట్టి వీడవుతాడు. లేదంటే ఇంకో మెన్ ఉండొచ్చు. ఓకే. మనకి భార్గవ్ ఇక్కడ మెన్ అని చెప్పేసాడు కాబట్టి చూడండి. లేకపోతే ఏమవుతుందో చూడండి. ఒకవేళ భార్గవ్ రిలేషన్ గనుక మనకు తెలియకపోతే ఈమెకి సన్ అంటే ఏమవుతాడమ్మా? ఈ బ్రదర్ అయినా అయ్యుండొచ్చు. ఇంకో బ్రదర్ కూడా అయ్యుండొచ్చు. భార్గవ్ జెండర్ మాత్రం నాకు ఇప్పటిదాకా తెలీదు. అవునా? రైట్. ఈ పర్సన్ ఎవడవుతాడమ్మా? ఆ బాయ్ అవుతాడు. ఓకే. ఈయన గాని, ఈయన గాని. అంటే వీళ్ళు ఖచ్చితంగా సిబ్లింగ్స్. వాడేమన్నాడు చూడండి. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద బాయ్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ అండ్ ద భార్గవ్? ఆ బాయ్‌కి, భార్గవ్‌కి రిలేషన్ ఏంటి అన్నప్పుడు ఎవరి నుంచి ఎవరికైనా చెప్పాలా. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్. ఓకే. నాకు మా వైఫ్‌కి మధ్య రిలేషన్ తెలుసా? వి ఆర్ కపుల్స్. తనకి నేను కపుల్, నేను తనకి కపుల్. అవునా కాదా? అలాంటి రిలేషన్స్ ఉంటే హ్యాపీ. లేదనుకోండి ఓకే. ఆన్సర్ సిబ్లింగ్స్ అవుతుంది. కానీ సిబ్లింగ్స్ లేదు. ఆన్సర్ బ్రదర్స్ అవుతుంది. బ్రదర్స్ అనంటే దాని అర్థం ఏంటి? వీడికి వీడు బ్రదరు, వీడికి వీడు బ్రదరు. అంటే భార్గవ్ మేల్ తీసుకుంటేనే అది ఆన్సర్. కానీ భార్గవ్ మేల్ అని మనం నేమ్ ప్రకారం చెప్పకూడదు. కానీ తెలుగులో అన్నాడు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? కాబట్టి ఈ క్వెషన్ కూడా రాంగ్ క్వెషన్ కింద లెక్క. యాడ్ స్కోర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. రైట్ అమ్మా. అన్ని వైపులా సమానంగా ఉండే సమాంతర చతుర్భుజం రాంబస్ అవుతుంది. కరెక్టేగా? ఓకే. పారలోగ్రామ్‌లో ఆల్ సైడ్స్ ఈక్వల్ అయితే అది రాంబసేగా. ఫస్ట్ వన్ ఈస్ వాలిడ్. అన్ని రాంబస్‌లు సమాంతర చతుర్భుజాలు. యెస్. రాంబస్ అన్ని సమాంతర చతుర్భుజాలే. ఓకే. ఎందుకంటే ఇప్పుడే చెప్పా గదా! సమాంతర చతుర్భుజంలో చిన్న కరెక్షన్ చేస్తే అది రాంబస్. అవునా కాదా? కాబట్టి రాంబస్‌లన్నీ సమాంతర చతుర్భుజాలే. కానీ రివర్స్ కుదరదు. అదే వాడు కూడా చెప్పాడు. కానీ అన్ని సమాంతర చతుర్భుజాలు రాంబస్‌లు కావు. అంటే ఇది కూడా కరెక్టే. ఓకే. నెక్స్ట్ వన్. రాంబస్ చతురస్రంగా ఉండవచ్చు. అవును. రాంబస్‌లో ఒక యాంగిల్ 90 అయినా చతురస్రం అంటే స్క్వేర్ అవుతుంది. ఓకే. ఆహ్, లేదా ఉండకపోవచ్చు. రాంబస్ చతురస్రంగా ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. అవును. ఓకే. ఇప్పుడు రాంబస్‌లో యాంగిల్ 90 అయితే చతురస్రం అవుతుంది. 90 కాకపోతే చతురస్రం కాదుగా. అంటే చతురస్రం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ అన్ని చతురస్రాలు రాంబస్‌లే. ఎందుకంటే రాంబస్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ అయి ఉండాలి. అవునా? ఓకే. అది స్క్వేర్‌లో కూడా జరుగుతోందిగా. అంటే ఇది కూడా కరెక్టే. అంటే అన్నీ కరెక్టే కాబట్టి 5 అన్నీ రైట్. సో, ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వెషన్. వైర్‌లని బిగించడానికి ఒక ఎలక్ట్రికల్ లైన్‌మెన్ 50 మీటర్ల ఎత్తు ఉన్న స్తంభం పైకి ఎక్కాడు. మొదటి నిమిషంలో 5 మీటర్ల పైకి ఎగబాగ్గా, తర్వాత నిమిషంలో 2 మీటర్ల మేర కిందకి జారిపోయాడు. అంటే ఫస్ట్ మినిట్‌లో 5 ఎక్కాడు. నెక్స్ట్ మినిట్‌లో 2 దిగిపోయాడంటే ఓవరాల్‌గా 3 మిగిలాడు. అంటే 2 మినిట్స్‌కి ఓకే. 3 మీటర్స్ ఎక్కాడు. అదే కదా దాని అర్థం? ఓకే. అతను పోల్ పైకి చేరే వరకు అదే విధానాన్ని పునరావృతం చేస్తాడు. ఓకే. పోల్ పైకెళ్ళేంత వరకు. అయితే అతను 24 నిమిషంలో ఎంత ఎత్తులో ఉంటాడు? అమ్మ 24 నిమిషాల తర్వాత అని అడగాలి. లేదంటే 24 నిమిషం మొదట్లోనే అడగాలి. 24 నిమిషంలో అనకూడదు. ఎందుకంటే నిమిషంలో వాడు ఎగురుతున్నాడు. ఎగురుతున్నప్పుడు ఎక్కడ ఉంటాడో, ఎక్కడ ఉంటాడో, ఎక్కడ ఉంటాడో నేను చెప్పలేనుగా. కాబట్టి ఆ క్వెషన్ అలా అడగకూడదు. క్లారిటీ తగ్గించి అడిగాడు. సో, 24 మినిట్ అంటే మనం మామూలుగా క్యాజువల్‌గా తీసుకుంటే 24 మినిట్స్ కదా! అంటే 12 టైమ్స్ అయింది కాబట్టి 12 టైమ్స్ చేశాడు. 12 త్రీజా 36 మీటర్స్. 36 మీటర్స్ ఒకటే ఉంది కాబట్టి ఇంక నేను మిగిలిన క్వెషన్ కూడా చదవను. ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్ అంతే. ఓకేనా? రైట్. సో, ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. సందీప్ కొంత మొత్తాన్ని రిలయన్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌లో పెట్టుబడి పెట్టాడు. ఇది 5% పర్ యానమ్ సమ్మేళనం వడ్డీని అంటే చక్ర వడ్డీని ఇస్తుంటాము. సంవత్సరానికి వడ్డీ కలిపే పద్ధతిలో. మరియు మొత్తంలో 50%కి సమానమైన మొత్తాన్ని రిలయన్స్ జియోలో పెట్టుబడి పెట్టాడు. అంటే ఇక్కడ 100 పెడితే 100x ఇక్కడ 50x పెట్టుబడి పెట్టాడు. ఇక్కడ 5% పర్ యానమ్ వస్తే ఇక్కడ ఇది 10% పర్ యానమ్ సమ్మిళిత వడ్డీ. అంటే ఇది 10% ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే. ఆ! 2 కంపెనీలకు పెట్టుబడి వ్యవధి 2 సంవత్సరాలు. ఎవరికైనా 2 ఇయర్స్ అంట. అంటే 2 ఇయర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మనకి ఫార్ములా ఏంటమ్మా? ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్‌వై బై 100%. ఓకే. అంటే ఇక్కడ 5 కాబట్టి 5 + 5 10. 25/100 అంటే 0.25 అంటే మొత్తం ఇక్కడ 10.25% ఇంట్రెస్ట్ వస్తది. 10.25% అంటే 10.25x. ఓకే. ఇక్కడ 10కి అప్లై చేస్తే 10 + 10 20. 10 × 10 అంటే 100/100 అంటే 1. అంటే మొత్తం 21% వస్తది. అంటే 50లో 21% అంటే 21/100 ఇంటూ 50x కదా! ఓకే. 50 వన్స్ 52స్ అంటే 10.5x వస్తది ఇక్కడ ఇంట్రెస్ట్. ఓకే. సో, ఆ 2 కంపెనీల నుండి పొందిన మొత్తానికి మధ్య వ్యత్యాసం 6965. ఆ కంపెనీ నుండి పొందిన మొత్తం అంటే ఈ ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ కలిపితే. అంటే ఇది 110.25x. ఇదేమో 50 + 10 అంటే 60.5x. ఓకే. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ వ్యత్యాసం. అంటే ఎంత అవుతుందమ్మా? 110 నుంచి 60 తీసేస్తే 50. ఓకే. 0.25 నుంచి 5 తీసేస్తే -0.25. 50 నుంచి -0.25 తీసేస్తే 49.75% x అవునా? అదెంత అంటే 6965 అంట. ఓకే. వాడేమంటున్నాడమ్మా? ఆ 2 కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన మొత్తాలకి మధ్య భేదం ఎంత? పెట్టుబడి పెట్టిన మొత్తాలు అంటే ఇక్కడ 100 ఇక్కడ 50 అంటే డిఫరెన్స్ ఎంత?
50x వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? మీరు క్రాస్ మల్టిప్లై చేస్తే మీకు ఎగ్జాక్ట్‌గా 7000 వస్తుంది. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకే? రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. కల్పన ప్రాజెక్ట్ రిపోర్ట్‌లో 40 పేజీలు ఉన్నాయి. ఒక్కో పంక్తిలో 80 అక్షరాలు అంటే ఒక్కొక్క లైన్‌లో 80 క్యారెక్టర్స్ ఉన్నాయంటమ్మా. ఓకే. 75 లైన్‌లు ఉన్నాయంటమ్మా. అంటే మొత్తం ఎన్ని ఉంటాయమ్మా? ఒక లైన్‌కి సపోజ్ 10 క్యారెక్టర్స్ ఉన్నాయి. 2 లైన్‌లు ఉంటే 20. 5 పేజీలు ఉంటే 25 100. అంటే వాటిని మల్టిప్లై చేయాలి. ఓకే. ఒకవేళ పంక్తుల సంఖ్యను 70కి తగ్గించి, అక్షరాల సంఖ్య ఒక్కో పంక్తికి 95కి పెంచినప్పుడు, ఆ రిపోర్ట్ యొక్క పేజీల సంఖ్యలో వచ్చిన మార్పు సుమారుగా ఎంత? చూడమ్మా, ఇనీషియల్‌గా మొత్తాన్ని మల్టిప్లై చేయాలి కదా! ఓకే. నంబర్ ఆఫ్ పేజెస్ ఈ 40తో నాకు పని లేదమ్మా. n ఉన్నాయనుకుందాం ఇనీషియల్‌గా n1. 75 లైన్స్ 80 క్యారెక్టర్స్ అవునా? ఈజ్ ఈక్వల్స్ టు రెండోసారి n2 పేజెస్ ఉన్నాయనుకుందాం. ఇంటూ 70 ఇంటూ 95 అవునా? ఓకే. సింప్లిఫై చేయండి. 0, 0 క్యాన్సిల్. 5 19s, 5 15s. అంటే n1/n2 ఎంత? ఓకే. 7 ఇంటూ 19 అంటే 133/15 ఇంటూ 8 అంటే 120. అంటే ఇనీషియల్‌గా 133 ఉంటే ఇప్పుడు 120 ఉన్నాయి. అంటే ఎంత తగ్గింది? 13 తగ్గింది. మనకు కావాల్సిన పర్సెంటేజ్ డిక్రీజ్ అంటే 13 ఇనీషియల్‌గా ఎంత ఉండేది? 133 ఇంటూ 100. 13 అనేది నియర్‌గా 10 టైమ్స్ కాబట్టి 10 టైమ్స్ తగ్గింది కాబట్టి మైనస్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. రైట్? లెట్స్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఒక పెయింటింగ్ పని కోసం ఏ, బి మరియు సిలను ఎంచుకున్నారు. ఏ మరియు బి కలిసి పనిచేస్తే 12 రోజుల్లో చేస్తారు. ఓకే. బి మరియు సి అదే పని 8 రోజుల్లో, ఏ మరియు సి అదే పనిని 16 రోజుల్లో చేయగలరు. అలాంటప్పుడు పని పూర్తి చేయడానికి అందరూ కలిసి చేస్తే ఎంత టైం పడుతుంది? అంటే ఏ ప్లస్ బి ప్లస్ అయితే అన్నారు. ఇది మనం క్లాస్‌లో కూడా చెప్పాం. ఏ ఒకటి అయితే ఎంత, బి ఒకటి అయితే ఎంత, సి ఒకటి అయితే ఎంత, ముగ్గురు కలిస్తే ఎంత అని చెప్పానా లేదా? రైటమ్మా. సో ఎల్‌సిఎం కడితే 12, 8, 16 అంటే 48 సరిపోతుంది. అంటే 1 అవర్సా, మినిట్సా, డేసా? చూడండి ఇది. రోజులు అంటే డేస్. అంటే 1 డేలో 48/12 4 6 ఓకే. సో ఇది 3 అంటే మొత్తం ఎంతమ్మా? 13 యూనిట్స్ చేస్తారు. ఎవరు చేస్తారు 30 యూనిట్స్? ఇద్దరు ఏలు, ఇద్దరు బిలు, ఇద్దరు సిలు. ఓకే. రాసుకుందాం. ఇద్దరు ఏలు, ఇద్దరు బిలు, ఇద్దరు సిలు అయితే 13 యూనిట్స్. అంటే ఏబీసీ మాత్రమే అయితే 1 డేలో 13/2 యూనిట్స్ చేస్తారు. అవునా కాదా? ఓకే. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటమ్మా? చేయాల్సిన వర్క్ బై పర్ డే వర్క్. అంటే 13/2 అంటే 96/5 ఓకే. 96/13 ఓకే. 13 7s ఆర్ 91 రిమైండర్ ఎంత మిగిలిందమ్మా? 5/13. 7 5/13 డేస్. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. రైట్. అమ్మా ఎంట్రన్స్ అనే పదంలోని అన్ని అచ్చులు ఎప్పుడూ కలిసి రాసే విధంగా అక్షరాలు అమర్చబడ్డాయి. అమర్చబడ్డాయి అంటే పర్ముటేషన్ కదా! అమరిక. ఓకే. మరి ఇటువంటి పదం రాయడానికి ఎన్ని మార్గాలు సాధ్యమవుతాయి? ఓకే. ఇలా జరగాలంటే ఎన్ని రకాలుగా చేయొచ్చు అని అడుగుతున్నాడు. ఓకే. నేనేమంటానంటే సార్ ఓవెల్స్ పక్కపక్కన రావాలి కదా! ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి? ఈ, ఏ, ఈ అంటే 3 ఓవెల్స్ ఉన్నాయి. అవునా కాదా? రైట్. 3 ఓవెల్స్ ఉన్నాయి కాబట్టి ఆ మూడిటిని ఒక యూనిట్ అనుకుందాం. మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి. 8లో 3 చేస్తే ఇంకా 5 ఉన్నాయంటే 5 యూనిట్స్. ఓకే. మొత్తం 6 యూనిట్స్ కాబట్టి వాటిని 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ మూడిటిని వాటిలో వాటిని అరేంజ్ చేయాలి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ బై ఇందులో ఈ 2 టైమ్స్ వచ్చింది మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటూ n 2 టైమ్స్ వచ్చింది మీరు అబ్జర్వ్ చేస్తే. అవునా? ఓకే. ఈ వాల్యూ మొత్తం కాలిక్యులేట్ చేస్తే యూ విల్ గెట్ 1080 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. రైట్ చూడమ్మా. 12th జూన్ 2024 బుధవారం అయితే 19th నవంబర్ 2024 ఏ రోజు అవుతుంది? ఇది క్లాస్‌లో మనం చెప్పుకున్న దాంట్లో నాట్ 1% అవునా కాదా? చూడమ్మా 2 2024 ఉండడం నాకు అడ్వాంటేజ్. జూన్‌లో మొత్తం 30 డేస్ ఉంటే 12 అయిపోయింది. అంటే ఇంకా 18 డేస్ ఉంది. అంటే 4 డేస్. అవునా కదా! 7 2 14 చేస్తే ఇంకా 4 మిగిలింది రిమైండర్. ఓకే. నవంబర్ 19 వరకు వెళ్ళాలి కాబట్టి జులై 31 డేస్ అంటే 3. ఆగస్ట్ 31 అంటే 3. ఆగస్ట్ తర్వాత సెప్టెంబర్ 30 డేస్ అంటే 2. అక్టోబర్ 31 డేస్ అంటే 3. నవంబర్ నాకు మొత్తం వద్దు 19th వరకు కావాలి. 19th వరకు అంటే 7 2 14. 14 అంటే ఇంకా 5 మిగిలింది. ఓకే. ఇవి టోటల్ ఆడ్ డేస్ కదా! ఇందులో మన రూల్ ఏంటి? ఎక్కడ 7 వస్తే అక్కడ కొట్టేస్తా. 4 + 3. 3 + 2 5 సారీ 2 + 5 7 క్యాన్సిల్ చేస్తే 3 + 3 6. 6 అంటే నా దృష్టిలో -1 అంటే ఒక రోజు వెనక్కెళ్ళాలి. అంటే బుధవారానికి ఒక రోజు వెనక్కెళ్తే ఏమవుతుందమ్మా ఆన్సరు? మంగళవారం. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. రైట్ చూడమ్మా. ఉమేష్ ఒక బస్ స్టాండ్‌లో వాయువ్య దిశలో నిలబడి ఉన్నాడు. ఓకేనా? ఎటువైపు నిలబడి ఉన్నాడమ్మా? వాయువ్యం అంటే నార్త్ వెస్ట్. ఓకే. రైట్. హి టర్న్స్ 130 అమ్మా నార్త్ వెస్ట్ అంటే ఇటేగా. హి టర్న్స్ 135 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైస్ అమ్మా యాంటీ క్లాక్ వైస్ అమ్మా యాంటీ కాదు జాగ్రత్త. అంటే ఇలాగా. అవునా? 135 అంటే ఇది 45 ఇది 90 మొత్తం కలిపితే 195 135 అవునా? అంటే ఇది క్యాన్సిల్ అయిపోయి చివరికి ఈ డైరెక్షన్‌లో ఉన్నాడు ఇప్పుడు. ఓకే.
ఆఫ్టర్ దట్ హీ టర్న్స్ 45 degrees యాంటీ క్లాక్ వైజ్. మళ్ళీ 45 degrees యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇక్కడికి వచ్చాడు. ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఓకే. హీ ఫైనల్లీ టర్న్స్ 90 degrees క్లాక్ వైజ్. 90 degrees అంటే ఇక్కడికి వచ్చేస్తాడు. అంటే ఇది కూడా క్యాన్సిల్. ఇది ఏ డైరెక్షన్ అమ్మా? ఇది సౌత్, ఇది వెస్ట్, సౌత్ వెస్ట్. ఓకే. విచ్ డైరెక్షన్ ఈస్ హీ ఫేసింగ్ నౌ? సౌత్ వెస్ట్. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకే. లెట్స్ ద నెక్స్ట్ వన్. ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చాడో కూడా నాకు తెలియదమ్మా. 8.92 into 4.15 into 7.69 into question mark is equal to 1565.67631. What will come in place of the question mark? ఈ క్వశ్చన్ మార్క్ కావాలి కాబట్టి మొత్తం నేను పంపించేస్తే క్వశ్చన్ మార్క్ ఇస్ ఈక్వల్స్ టు 15656763. నేను డెసిమల్స్ లేపేస్తాను, తర్వాత చూసుకుందాం. 892 into 415 into 769. అవునా? ఇక్కడ మొత్తం 2 2 2 6 డెసిమల్స్ వెళ్ళిపోతే ఇక్కడ 1 2 3 4 5 వెళ్ళిపోయాయి. అంటే ఇంకో డెసిమల్ ఎక్స్ట్రా కావాలి కాబట్టి 0 పెట్టుకుందాం. ఓకే అమ్మా. ఈ 0ని ఎలా క్యాన్సిల్ చేస్తా అంటే ఇక్కడ 5తో క్యాన్సిల్ చేస్తే 583, 2తో క్యాన్సిల్ చేస్తే 446. అంటే ఈ 0 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ 1గా డివైడ్ చేయాలమ్మా. 83 తోటి క్యాన్సిల్ చేయాలి, ఎందుకంటే 83 ప్రైమ్ నెంబర్, ఇంకో నెంబర్తో చేయలేవు. ఇలా మొత్తం కనుక మీరు చేస్తే నన్ను అడగండి ఎందుకు ఇచ్చాడో, ఎగ్జామినర్కే ఫోన్ చేసి అడగండి. సో ఆన్సర్ 5.5 వస్తుంది. ఓకే అమ్మా. ఇది ఒక స్టాండర్డ్ మోడల్ క్వశ్చన్, మనం ఆల్రెడీ క్లాస్లో చెప్పుకున్న క్వశ్చన్. పవన్ అపియర్డ్ ఫర్ ఎగ్జామినేషన్ ఇన్ 5 subjects. 5 సబ్జెక్ట్లో ఎగ్జామ్ కట్టినాయంటమ్మా. ద మాక్సిమం మార్క్స్ ఆర్ ద సేమ్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్. అన్ని సబ్జెక్ట్లోనూ మాక్సిమం మార్క్స్ సేమ్. నేను ఏమనుకుంటా అంటే 100 అనుకుంటా, ఎందుకంటే వాడు క్వశ్చన్లో నాకు పర్సంటేజ్ కనబడుతున్నాయి కాబట్టి అన్ని సబ్జెక్ట్స్లోనూ 100 100 100 100 5 సబ్జెక్ట్స్ కదా. ఓకే, 100 అనుకుంటా. అంటే ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ రాశాడమ్మా? 500 మార్క్స్ రాశాడు. ఓకే. ద మాక్సిమం మార్క్స్ ఆర్ సేమ్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్. హిస్ మార్క్స్ ఇన్ దీస్ 5 subjects ఆర్ ఇన్ ద రేషియో 4:5:7:8. అండ్ ఓవరాల్ he scored 60%. ఓవరాల్ అంటే దీని మీదేగా. ఓకే. 10% అంటే 50, 60% అంటే 300 మార్క్స్ వచ్చాయి. 300 మార్క్స్ కావాలంటే మొత్తం యాడ్ చేయాలిగా. 4 + 6 10, 5 + 7 12. అవునా? 10 + 12 అంటే 22 + 8 అంటే 30 parts. అంటే 1 part వాల్యూ ఎంత? 10. 1 part 10 అంటే 4 parts అంటే 40, 5 parts అంటే 50, 6 parts అంటే 60, 7 parts అంటే 70, 8 parts అంటే 80. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఓకే. సో 100కి 40 వచ్చాయంటే ఇది 40%, ఇది 50%, ఇది 60%, ఇది 70%, ఇది 80%. అవునా కాదా? రైట్. సో ఇప్పుడు వాడు ఏమంటున్నాడమ్మా, ఇన్ హౌ మెనీ సబ్జెక్ట్స్ డిడ్ హీ స్కోర్ లెస్ దాన్ 50% ఆఫ్ ద మ్యాక్సిమం? లెస్ దాన్ 50%. అంటే 50 కూడా కుదరదు, అంటే ఇవేవి కుదరదు, ఇది ఒక్కటే కుదిరింది. అంటే ఎన్నో ఆప్షన్ ఒకే ఒక్క సబ్జెక్ట్. సో ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. It takes Madhu 2t minutes to complete Form A which has k questions. మా k questions ఉన్న Form A ని 2t minutes లో సాల్వ్ చేసినట్టు. అండ్ 3t minutes to complete Form B which has k/2 questions. k/2నే ఉన్నాయమ్మా ఇతర క్వశ్చన్స్, కానీ టైం మాత్రం 3t. అంటే క్వశ్చన్స్ తగ్గిన టైం పెరిగింది. అంటే దాని అర్థం ఏంటి? అదే పోతుంది కదా, అంటే స్పీడ్ ఏం మారదు కదా. అంటే Form Aలో వాట్స్ యువర్ నేమ్, వాట్స్ యువర్ సర్ నేమ్ లాంటివి అడిగితే, రెండు దాంట్లో వాట్స్ యువర్ అడ్రస్. ఓకే. సో అదేంటి వాట్స్ యువర్ అంబిషన్ లాంటి క్వశ్చన్లు అడుగుంటాడు. అవునా కాదా? అప్పుడు కిలోమీటర్ రాయాలి, టైం ఎక్కువ పడుతుంది. ఇఫ్ మధు ఆన్సర్స్ ఆల్ ద క్వశ్చన్స్, హౌ మచ్ మోర్ టైమ్ డస్ హీ టేక్ ఆన్ అన్ యావరేజ్ టు ఆన్సర్ ఏ Form B క్వశ్చన్ దాన్ హీ టేక్స్ టు ఆన్సర్ ఏ Form A క్వశ్చన్? ఓకే. యావరేజ్ టైంలో డిఫరెన్స్ అడుగుతున్నాడు. మామూలుగా ఆలోచించు. Form Bలో ఎక్కువ టైం పడుతుంది కాబట్టి Form B గురించి ముందు మాట్లాడదాం. 3t minutesలో k/2 అంటే ఈచ్ క్వశ్చన్కి 3t/k/2 అంటే 60/k టైం పట్టింది ఆన్ అన్ యావరేజ్ ఒక్కొక్క క్వశ్చన్కి. అదే Form Aలోకి వెళ్తే 2t టైంలో k క్వశ్చన్స్ అంటే 2t/k. అంటే వాడు అడిగింది డిఫరెన్స్ చూడండి. Bలో ఎంత మోర్ టైం పట్టింది అని అడుగుతున్నాడు. అవునా కాదా? ఓకే. మోర్ అంటే డిఫరెన్సేగా. డినామినేటర్ సేమ్ కాబట్టి 60 - 2t అంటే 4t/k టైం. ఇది చాలా ఈజీ క్వశ్చన్. అంటే ఎన్నో ఆప్షన్? థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. A professor of pharmaceutical sciences in his classroom defines that the half-life of a drug substance is the time period in which the drug substance becomes just half of it. హాఫ్ టైం అంటే ఏంటో తెలుసా? ఆ డ్రగ్ అనేది హాఫ్ అవ్వడానికి పట్టే టైం. అంటే 10 గ్రాములు ఉన్నది 5 గ్రాములు అవ్వడానికి పట్టే టైం. ఓకేనా? అంటే ఎవాపరేట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ నోన్ దట్ ద హాఫ్ లైఫ్ ఆఫ్ ఎ డ్రగ్ అడ్రినలైన్ ఇస్ 800 years. ఓకే. 800 yearsలో అది హాఫ్ అవుద్దంట. ఓకే. దెన్ ఆఫ్టర్ 3200 years 1200 grams ఆఫ్ అడ్రినలైన్ బికమ్స్ ఎక్స్. ఓకే అమ్మా. 1200 grams ఎంత అవుతుందంటమ్మా? ఎక్స్ అవుతుంది. ఎన్నాళ్ళు? 3200. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి.
1200 గ్రామ్స్ కాబట్టి 800 ఇయర్స్ దాని హాఫ్ లైఫ్ కదా, కాబట్టి హాఫ్ అయిపోయిందంటే 600. నెక్స్ట్ 800 ఇయర్స్కి ఏమవుతుంది 300 అవుతుంది. నెక్స్ట్ 800 ఇయర్స్కి ఏమవుతుంది 150 అవుతుంది. నెక్స్ట్ 800 ఇయర్స్కి ఏమవుతుంది సో 75. చూడండి 800 800 800 800 అంటే 3200. అంటే ఎంత అయిందమ్మా మొత్తం? ఇప్పుడు ఎడ్రినలైన్ 1200 గ్రామ్స్ కేజెస్ కాస్త 75 గ్రామ్స్గా మారిపోయింది. వాడేమంటున్నాడమ్మా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ పాసిబుల్ వాల్యూ ఫర్ ద సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఇన్ ఎక్స్. ఈ ఎక్స్లో ఉన్న సమ్ అంటే 7 + 5 ఎంత మా 12. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. Chandra is confused typist. Okay. While typing the numbers from 600 to 799 both included, he typed 8 wherever he was supposed to type 6. 6 టైప్ చేయాల్సిన చోటల్లా 8 టైప్ చేశాడంట. మరి 8 టైప్ చేయాల్సిన చోట అడేం చెప్పాలంటే 8 టైప్ చేశాడు. ఓకే. దెన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ హీ హ్యాడ్ టైప్డ్ 8 ఇస్ 8 ఎన్నిసార్లు టైప్ చేశాడు అని అంటున్నాడు. ఓకే. ఎన్నిసార్లు టైప్ చేశాడంటే సపోజ్ సార్ అక్కడ 688 ఉందనుకో, 8 ఎన్నిసార్లు టైప్ చేసినట్టు 2 టైమ్స్ టైప్ చేసినట్టు, అంటే రెండింటిని కౌంట్ చేయాల్సిందే. ఇది మైండ్లో పెట్టుకో. సరే ఇప్పుడు వాడు అసలు 8 ఎప్పుడు టైప్ చేశాడు చెప్పు? 8 టైప్ చేయాల్సిన వచ్చిన చోట 8 టైప్ చేస్తాడు. ఓకే, హ్యాపీ. మరి 6 టైప్ చేయాల్సిన చోట కూడాగా, అవునా? అంటే 8 ఎన్నిసార్లు టైప్ చేయాలో 6 సార్లు టైప్ చేయాలో కనుక్కుంటే అన్నిసార్లు 8 టైప్ చేస్తాడు కదా. సార్ 8 ఎక్కడెక్కడ వస్తుంది సార్? యూనిట్స్ ప్లేస్లో 8 రావడం ఒక కేస్, టెన్స్ ప్లేస్లో 8 రావడం ఒక కేస్, హండ్రెడ్స్ ప్లేస్లో 8 రావడం ఒక కేస్. కానీ ఎందుకంటే అవన్నీ 600 నుంచి 799 అంటే 3 డిజిట్ నెంబర్సే. కానీ ఇది ఉండదు. ఎందుకో చెప్పు? 799తో ఎండ్ అయితే ఇక్కడ 8 వస్తే ఇది 800 801 అవేగా అయ్యేది, అవి లేవుగా. సో అంటే వీళ్ళిద్దరిని నేను కౌంట్ చేయాలి. ఓకే సార్, ఇక్కడ నేను పర్ముటేషన్స్ కాంబినేషన్స్లో చేసేస్తానమ్మా సింపుల్గా, ఎక్కువ కాంప్లెక్సిటీ లేకుండా. యూనిట్స్ ప్లేస్లో 8 రావాలి అంటే ఓకే, టెన్స్ ప్లేస్లో ఏం రావాలి? ఇప్పుడు సపోజ్ చూడండి 608 రాశా, నీకైనా అబ్జెక్షనా? అంటే ఈ ప్లేస్లో 0 రావచ్చు. 618 అంటే 1 రావచ్చు. 688 ఈ 8 కూడా ఇక్కడ రావచ్చు, రిపిటేషన్ కూడా రావచ్చు. ఎందుకంటే నేను రెండింటిని కౌంట్ చేయాలి, అవునా కదా? ఓకే, అంటే నేను వీటన్నిటిని కౌంట్ చేయాలి. ఎస్ ఆర్ నో? ఓకే, గుడ్. అంటే ఇక్కడ ఎవరైనా రావచ్చు. ఓకే, సో మనకి ఓకే అమ్మా 600 700 వరకు ముందు తీసుకుందాం. ఓకే, ఆ తర్వాత 700 నుంచి 799 మళ్ళీ తీసుకుందాం. 600 నుంచి 700 తీసుకుంటున్నాను, సారీ 699 తీసుకుంటున్నాను. తర్వాత 700 నుంచి 799 తీసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు 8 యూనిట్స్ ప్లేస్లో రావాలంటే ఇక్కడ 8. ఓకే, మా యూనిట్స్ ప్లేస్లో 8 వచ్చింది, ఇక్కడ టెన్స్ ప్లేస్లో 8ని ఇక్కడ కౌంట్ చేస్తాగా, అవునా కాదా? ఓకే, అంటే ఇక్కడ నాకు మొత్తం 10 ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే 0 1 2 3 4 5 6 7 8 9 ఎవరైనా రావచ్చు కదా, 10 కేసులు ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం నాకు అన్ని కేసులు లేవు సార్. ఓకే అమ్మ, నాకు 600 నుంచి 799 ఇన్ని కేసులు కూడా అవసరం లేదమ్మా, ఒకే కేసు చాలు నాకు. ఓకే, మొత్తం ఒకేసారి రాసేస్తా. అమ్మ ఇక్కడ ఎవరు రాస్తారు? 600 నుంచి 699 అయితే 6 వస్తాడు, 700 నుంచి 799 అయితే 7 వస్తాడు. అంటే మొత్తం 2 కేసెస్, అంటే మొత్తం 20 కేసెస్ ఉంటాయి. ఎన్ని కేసులు ఉంటాయమ్మా? 20 కేసెస్. ఓకే, నెక్స్ట్ రైట్, గుడ్. టెన్స్ ప్లేస్లో 8 రావడం, ఎన్నిసార్లు వస్తుంది అంటే పెట్టాం. ఇక్కడ 8 వస్తే ఇక్కడ నేను చెప్పినట్టుగా 6 కానీ 7 కానీ మాత్రం రావాలంటే 2 టైమ్స్. ఇక్కడ చూడండి మా 680ని కౌంట్ చేయాలా వద్దా? 681ని కౌంట్ చేయాలా వద్దా? అంటే ఇక్కడ 0 1 ఏవైనా రావచ్చు. 688లో కూడా నేను ఈ 8ని కౌంట్ చేయాల్సిందేగా, అంటే దాన్ని కూడా తీసుకోవాలి. అంటే 0 1 2 ఏదైనా రావచ్చు. అంటే 0 1 2 3 4 5 6 7 8 9 అంటే 10 వేస్, మొత్తం 20. ఓకే, 8 అయిపోయిందమ్మా. ఇక 6 గురించి ఆలోచిస్తే సార్ 6 యూనిట్స్ ప్లేస్లో రావడం, ఓకే 6 టెన్స్ ప్లేస్లో రావడం, 6 హండ్రెడ్స్ ప్లేస్లో రావడం, ఈ 3 కేసులను స్టడీ చేయాలి. ఎందుకంటే 600 నుంచి 699లో 6 హండ్రెడ్స్ ప్లేస్లో వస్తాడు, అంటే దాన్ని కౌంట్ చేసి తీరాల్సిందే. ఓకే, నెక్స్ట్ వన్ సార్, ఇప్పుడు 6 యూనిట్స్ ప్లేస్లో వచ్చిన 8 యూనిట్స్ ప్లేస్లో వచ్చిన కేసెస్ ఇవేగా, అంటే ఇవి 20 కేసెస్. సేమ్ టు సేమ్ టెన్స్ ప్లేస్లో వచ్చిన అవే. హండ్రెడ్స్ ప్లేస్ వరకు అనుకుందాం. అమ్మ ఇక్కడ 6 వస్తే 600 నుంచి 699 వరకు ప్రతి చోట అదేగా ఉండేది, అంటే ఇవి 100 నెంబర్స్, అంటే ఇవి 100. అంటే మొత్తం ఎంతమ్మా? 20 20 100 140 + 20 160 + 20 అంటే 180. సో అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. రైట్, సో ఇది లాస్ట్ క్వశ్చన్. ఫైండ్ ద ఇన్కరెక్ట్ టర్మ్ ఇన్ ద గివెన్ సిరీస్. అమ్మా ఇన్కరెక్ట్ అంటే రాంగ్ నెంబర్ సిరీస్ ఇది. ఓకేనా? 5 16 అంటే డిఫరెన్స్ 11 పెరిగింది. 16 35 అంటే
16 ప్లస్ 3 కదా, అంటే 19 పెరిగింది. ఓకే, 35 అంటే 35 నుంచి 7 తీసేస్తే 35 నుంచి 8 తీసేస్తే 27 పెరిగింది. అవునా? రైట్. ఇక్కడ 35 పెరిగింది. ఇక్కడ రైట్ 97 అంటే 43 పెరిగింది. ఇక్కడ 47 పెరిగింది. ఇప్పుడు డిఫరెన్స్ చూడండి. 11, 19 అంటే 8. ఓకే, 8. కానీ ఇక్కడ 8 లేదు. అంటే ఇదే రాంగ్ నెంబర్. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. హోప్ యూ అండర్‌స్టాండ్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. కొన్ని క్వెషన్స్ ఈజీగా, కొన్ని క్వెషన్స్ డిఫికల్ట్‌గా, కొన్ని క్వెషన్స్ మోడరేట్‌గా. ఓకే. సో పేపర్ నాకు ఆల్ మిక్స్‌డ్ ఉండాలి కదా! థాంక్ యూ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. ఓకే, myself అగైన్ ఐ యామ్ సేయింగ్ థట్ స్పెల్లింగ్ జాగ్రత్త. ఎందుకంటే చాలామంది అమర్నాథ్ రాయమంటే అమర్నాథ్ అని రాస్తున్నారు. NADH నా పేరైతే. ఓకేనా? సో అమర్నాథ్, థాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. myself Amarnath Dimani signing off. Jai Hind.